పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. సీనియర్ సిటిజన్స్ కి లివ్ ఇన్ రిలేషన్ చెప్తే నవ్వుతారు అందరూ. 25 ఏళ్ళ వాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళకి లివింగ్ కానీ 60 ఏళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేసుకుంటారు. డైవర్స్ ఇచ్చి మగాడు హాయిగా పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లలతో మళ్ళీ పిల్లల్ని కంటున్నాడు, ఆయన సుఖంగా ఉన్నాడు, ఈవిడ ఈ పరిస్థితిలో ఎందుకుంది? అయితే ఇద్దరు సింగిల్ సీనియర్ సిటిజన్స్ సమస్య ఒక రకంగా సాల్వ్ అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు, వాళ్ళ మధ్యన ఒక బాండింగ్ ఉంటుంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది. పెళ్ళిళ్ళే కాకుండా లివ్ ఇన్ రిలేషన్ అనేది కూడా కొత్తగా ప్రవేశపెట్టాను. 200 మంది మగవాళ్ళు వస్తే 70 మంది ఆడవాళ్ళు వస్తున్నారు. అంటే ఇంకా సోషల్ స్టిగ్మా చాలా వరకు పోలేదు. ఒకటి ఇప్పటి వరకు ఎంతమందికి వేల సంఖ్యలో అయ్యాయండి. వేల సంఖ్యలో. మాది పరిచయ వేదిక మాత్రమే. పరిచయమే చేస్తాం. వాళ్ళు ఇష్టమై పెళ్లి చేసుకుంటారో లివ్ ఇన్ రిలేషన్ అంటారో అదంతా వాళ్ళ ఇష్టం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ వయసులో పెళ్ళి అవసరమా అంటే, పెళ్ళి అంటే సెక్స్ తప్ప ఇంకేమీ లేదని వాళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లల త్రూ నుంచి కానీ ఆస్తిలో గొడవలు జరుగుతాయి కదా, సో అట్లాంటివి మీరు ఎట్లా చూస్తారు అనేది. ఇంకో విషయం మేడం, అంటే చాలా మంది ప్రైవసీ కోరుకుంటారు. సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఉన్నారా? అలా ఫోన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో ఎమ్మెల్యే గారు భార్య ఫోన్ చేసింది, నేను ఎమ్మెల్యే భార్యని, 10 మంది మగాళ్ళని వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు చీరలు మార్చినట్టు మగాళ్ళని మార్చడం ప్రాస్టిట్యూట్ కాదు కదా. లివింగ్ రిలేషన్షిప్ అంటేనే దాని కిందకి లెక్క వస్తుంది కదా మేడం. అంటే ఏమైనా కాంపిటీషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మేడం? ఇప్పుడు భారతీ టీవీ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ఈ దుర్గాప్రసాద్ గారు 2 ఆకులు ఎక్కువ తిని ఇక్కడ చేసి ఆయన ఛానల్లో కూడా పెట్టాడు, నేను మీటింగ్ పెడుతున్నానని. తప్పండి, నువ్వు చేసుకోదలుచుకుంటే నువ్వు తప్పకుండా చేసుకో. నీకు ఎలా చేసుకోవాలో చెప్పింది నేను, నీకు కార్యక్రమం ఇలా చేసుకోవాలని చెప్పింది నేను. అలాంటిది నా వేలతో నాకన్నే పొడుస్తావా? నా వాళ్ళకే ఫోన్లు చేసి మా మీటింగ్కి రండి అని చెప్తావా? నువ్వు పెట్టుకో, ఏమైనా చావు, నాకు సంబంధం లేదు. కానీ నాకు సంబంధించినంత వరకు నా ప్రిమిసెస్లోకి రావడం తప్పు. అంటే నువ్వు వచ్చి అక్కడ కూర్చొని ఫోటోలు తీసుకొని కెమెరా తీసుకొని అప్లికేషన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఎంత ధైర్యం ఉండాలి ఆయనకి? ఈ వయసులో ఈవిడ ఇంత అబద్ధం చెప్పదు, డబ్బుల కోసం చెయ్యదు అనే ఒక నమ్మకంతో వస్తున్నారు. మరి మీ దగ్గరికి ఎందుకు రావట్లే? ఈ వయసులో కూడా ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు సంపాదించాలని. పైగా నేను చారిటీ చేస్తున్నాను. ఏం చేసావు చారిటీ? 1500 తీసుకున్నావు, చూపించు. రాజేశ్వరి గారి గురించి తప్పుగా అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను చేయదలుచుకున్న కార్యక్రమం చేసే తీరుతాను. ప్రపంచం తల్లకిందులైనా మా భగవంతుడు ఆయుధాయం ఇవ్వాలే. కానీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, దీని పుణ్యమానే. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, 2 స్టంట్లు వేశారు. అంటే వీళ్ళతో అరిచి అరిచి తిట్టి అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంటాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో తను ఎవరో కాదు, తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు. అమ్మ నమస్తే. నమస్తే బాబు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను శివ. సో తోడు నీడ అవును, అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? ఇది పెట్టడానికి ప్రత్యేకంగా కారణం చెప్పాలంటే, నేను ఒక సింగిల్ పేరెంట్, ఆమె డైవర్సీ. 30 సంవత్సరాలకి 3 పిల్లలతో రోడ్డును పడ్డాను. అప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆదుకున్నారు. వాళ్ళ దగ్గర అప్పట్లో బాల్య వివాహాలు ఉండేవి ఎక్కువ. 14 సంవత్సరాలకే నాకు పెళ్ళి అయిపోయింది. సో 30 ఏళ్ళకి 3 పిల్లలు వచ్చేసారు. బయటకు వస్తే ఎలా బ్రతకాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలనేది నా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో నాకేమీ ఐడియా లేదు. అప్పుడు మా నాన్నగారు నాకు ధైర్యం చెప్పి, చదువుకో, నువ్వు నేను సహాయం చేస్తాను, నీ పిల్లల భవిష్యత్ అంతా నాది, వాళ్ళని నేను చదివించి పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నాది అని ఆయన నాకు ప్రామిస్ చేశారు. సో నేను వాళ్ళ దగ్గరే ఉండి నేను మళ్ళీ చదువు కొనసాగించాను. ఇక చదువుకోవడం అంటే అలా ఇలా కాదు, కనపడ్డదల్లా కసిగా చదివేశాను, ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని. అలా ఎంఏ ఎంఈడి దాకా చదివాను. నాకు ఒక టీచర్ పోస్ట్ వచ్చింది, గవర్నమెంట్ టీచర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి నాకు 34 సంవత్సరాలు వచ్చాయి నేను టీచర్గా జాయిన్ అయ్యేప్పటికి. టీచర్గా జాయిన్ అయ్యి నేను జిల్లా పరిషత్ స్కూల్ కాబట్టి ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఉద్యోగం చేసుకుంటూ దాదాపు 20 సంవత్సరాల పైన ఉద్యోగం చేశాను. అయితే నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి నాలాంటి సింగిల్స్ మీద నా దృష్టి ఎక్కువ పడేది. నేను ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని, అంటే వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు అని. చాలామంది డైవర్సీలు, పిల్లల్ని వీళ్ళ ముఖాన్ని పడేసి పెళ్లి చేసుకుని ఆయన దారిని ఆయన వెళ్ళిపోతారు. ఈవిడ పాపం వచ్చే కొద్దిపాటి జీతంతో ఏ ట్యూషన్లో చెప్పుకుంటూ ఈ పిల్లల్ని చదివించుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఉద్యోగాలు సంపాదించడం, ఇదంతా ఈవిడిదే బాధ్యత.
కొంతమంది విడోస్ ఉంటారు. ఆయన మధ్యలో చచ్చిపోతే ఇక ఆ పిల్లల్ని పెంచుకునే బాధ్యత ఈవిడదే. ఎట్లా అయినా ఈ బాధ్యత ఆడవాళ్ళకే వస్తుంది. సో ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? విడోస్ అంటే మన చేతిలో ఏమీ లేదు, కానీ ఇలాంటి పరిస్థితి వీళ్ళకి మాత్రమే ఎందుకు వస్తుంది? ఇప్పుడు డైవర్స్ ఇచ్చి మగాడు హాయిగా పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లలతో మళ్ళీ పిల్లల్ని కంటున్నాడు, ఆయన సుఖంగా ఉన్నాడు, ఈవిడ ఈ పరిస్థితిలో ఎందుకుంది? ఎందుకుంది అంటే ఈవిడికి మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉండదు ఒకటి. రెండు, ఒకవేళ మనసులో కోరుకున్న ఆ రోజులో 40-50 ఏళ్ళు వచ్చిన ఆడదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు అసలు ముందుకే రారు కదా. మగవాడు 70 ఏళ్ళు వచ్చినా మళ్ళీ పెళ్ళి చేసుకునే అవకాశం సమాజం ఇచ్చింది. సో వాళ్ళు ధైర్యంగా చేసుకుంటున్నారు. వీళ్ళు మాత్రం ఇలా కుమిలిపోతూ లోపలే బాధపడుతూ ఈ పిల్లల్ని పెంచుకుంటూ ఈ స్థాయిలో వీళ్ళు ఇలాగా డౌన్ అయిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుండేది, ఇలాంటి పరిస్థితి వీళ్ళకి ఎందుకు రావాలి అనే ఆలోచన అయితే వచ్చింది, కానీ దాన్ని నేను ఆచరణలో పెట్టే అంత సీరియస్గా ఆలోచించలేదు. ఉద్యోగం అనేది ఉంది కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం ఆడవాడు సరిపోయేది. రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను తీరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టాను. కాలక్షేపంగా ఏదో చిన్న సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసినా అవి నాకు అంత సంతృప్తిని ఇవ్వలేదు. ఇది కాదు, ఏదో ఇంకొకటి చేయాలి, గట్టిగా స్ట్రాంగ్గా మనం నిలబడాలి అని అనిపించేది. అట్లాంటి సందర్భంలో ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను, మురిసెను వివాహ బంధం అని. ఈనాడు ఆదివారం వస్తుంది కదా, అందులో ఆ మురిసెను వివాహ బంధంలో 60 సంవత్సరాలు దాటినటువంటి ఒక వృద్ధుడు పంచే లాల్చీ కట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని పాతకాలం సాంప్రదాయంలో, ఆవిడ కూడా 7 గజాల చీర కట్టుకుని పాతకాలపు సాంప్రదాయంలో కడియాలు గజ్జలు పెట్టుకుని ఉన్న ఆవిడ ఆ ఇద్దరిని చూడగానే నాకు చాలా ముచ్చటైంది. ఈ వయసులో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని. దానికి అదేంటంటే వీళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, ఆయన కూతురు ఈవిడ కొడుకు అమెరికాలో ఉంటున్నారు. వీకెండ్స్లో తెలుగు వాళ్ళు కలుస్తారు సాధారణంగా. అట్లా కలిసినప్పుడు వీళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. మా పేరెంట్స్ ఇండియాలో ఉండిపోయారు, వాళ్ళు ఇక్కడికి రమ్మంటే రారు, మేము ఉద్యోగాలు వదులుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని ఎలా చూడాలి అనే బెంగ మాకు ఉంటుంది అని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఇద్దరు సింగిల్సే కదా, వీళ్ళిద్దరిని కలిపి పెళ్లి చేసేస్తే గొడవ ఉండదు కదా, ఒకరికొకరు తోడుగా ఎన్నాళ్ళు బ్రతుకుంటే అన్నాళ్ళే కనీసం ఉండగలుగుతారు కదా అనే ఒక ఐడియా రావడం ఏంటి, వాళ్ళు ఇండియా రావడం ఏంటి, పేరెంట్స్ని ఒప్పించడం ఏంటి, వాళ్ళకి పెళ్ళి కూడా చేసేసారు వాళ్ళు. అది సాకేత్ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ దాంట్లో అనుకుంటా పెళ్ళి అయింది. సరే పెళ్ళి అయిపోయింది, వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు, వాళ్ళిద్దరిని పిలిచి పెళ్ళి కూడా చేసేసారు. అప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. మెయిన్ ప్రధాన మూల కారణం ఏంటంటే అది ఇట్లాగా చేసినట్టయితే ఇద్దరు సింగిల్ సీనియర్ సిటిజన్స్ సమస్య ఒక రకంగా సాల్వ్ అవుతుంది, ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు, వాళ్ళ మధ్యన ఒక బాండింగ్ ఉంటుంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది. అప్పటికి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ సెటిల్ అయిపోయి ఉంటారు, వీళ్ళు సింగిల్గా మిగిలిపోతారు కదా. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది, అందులో ఏంటంటే పిల్లలు పెద్దలు మనవరాళ్ళు అందరూ ఉండేవారు, చూసుకునేవారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో పేరెంట్స్ సింగిల్ అయిపోతున్నారు. అందుకని ఇది బాగుంటుంది అని అనిపించింది. అది అనిపించిందే తడుగా నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను, ఆ పేపర్ రాసిన అతన్ని. సరే ఇది పెట్టాలి అనుకున్నాను. అప్పట్లో నాకు ఎవరూ లేరు, నేను సింగిల్, నాకు వచ్చే పెన్షన్ తప్ప వేరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఏమీ లేదు. అయినా సరే ఎలా అయినా ఇది చెయ్యాలి అని నేను అప్పుడు రాజమండ్రిలో ఉద్యోగం చేశాను కాబట్టి రాజమండ్రిలో ట్రై చేశాను, కానీ నడవలేదు. చిన్న ఊరు కదా, అక్కడ సోషల్ స్టిగ్మా చాలా ఉంటుంది, పెద్దగా సపోర్ట్ రాలేదు నాకు. ఇది కాదని అప్పుడు మా చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉండేవాడు, నేను అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో, కొన్ని వందలు ఉన్నాయి. ఆ సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో జాయిన్ అయ్యాను, ఎందుకంటే ఒక గ్రూప్ దొరుకుతారు నాకు. అక్కడ నా ఐడియా చెప్పినప్పుడు చాలా బాగుందండి అన్నవాళ్ళే, కానీ ఎవరు నాకు నేనున్నాను మనం కలిసి చేద్దామన్న సపోర్ట్ రాలేదు నాకు. ఇంకా లాభం లేదు, ఇలా ఆలోచిస్తే మనమే ట్రై చేయాల్సిందే, ఏదైతే అదైందని నేను ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాను, ప్రెస్ కాన్ఫరెన్స్ ప్లస్ పబ్లిక్ మీటింగ్. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో నా మైండ్లో ఏ ఐడియా అయితే ఉందో ఆ ఐడియాని నేను అక్కడ ఎక్స్ప్రెస్ చేశాను. ఇలా సింగిల్స్ అందరూ బాధపడుతున్నారు, వీళ్ళకి ఒక వేదిక ఉంటే బాగుంటుంది, ఇలాంటి వేదిక నేను పెట్టాలనుకుంటున్నాను, ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు అని నేను అక్కడ చెప్పాను. అక్కడ చెప్పినప్పుడు 5 ఆడవాళ్ళు ముందుకు వచ్చారు, కేవలం 5, ఒక 20 మంది మగవాళ్ళు వచ్చారు. అయితే ఆ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు నేను పెళ్ళిళ్ళే కాకుండా లివ్ ఇన్ రిలేషన్ అనేది కూడా కొత్తగా ప్రవేశపెట్టాను. సీనియర్ సిటిజన్స్కి లివ్ ఇన్ రిలేషన్ చెప్తే నవ్వుతారు అందరూ, 25 ఏళ్ళ వాళ్ళు 20 ఏళ్ళ వాళ్ళకి లివింగ్ కానీ 60 ఏళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేసుకుంటారని. కానీ నా ఉద్దేశంలో వీళ్ళకి ఎక్కువ అవసరం, ఒక తోడు వీళ్ళకి ఎక్కువ అవసరం. అయితే పెళ్ళి అనేటప్పటికి ఏమవుతుందంటే ప్రాపర్టీలు ఉన్న చోట పెద్ద ఇష్యూ అవుతుంది. ఆమె పెళ్లి చేసుకుంటే ఆమెకు కూడా షేర్ పోతుంది కాబట్టి చాలామంది పిల్లలు ఒప్పుకోకపోవచ్చు, పిల్లల దగ్గర నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది.
అదే లివ్ ఇన్ రిలేషన్ అయితే దాంతో సంబంధం లేదు, ఈమె కేవలం ఒక తోడు కోసమే వస్తుంది, ఆయన కంపెనీ కోసమే వస్తుంది. ఇద్దరు కలిసి ఉన్నాళ్ళు కలిసి ఉంటారు. ఫుడ్ షెల్టర్ ఆయన ఇస్తాడు, ఈమెకి ఏదైనా అవసరమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. ప్రాపర్టీ షేర్ ఎంత మాత్రమో ఆవిడకి లేదు, ఆవిడకి కానీ ఆయనకి కానీ ప్రాపర్టీలో లివింగ్ రిలేషన్ అది పెట్టినట్టయితే మాకు ఆస్తులు అవసరం లేదు, తోడు దొరికితే చాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇష్టపడి రాగలుగుతారు కదా అనే ఉద్దేశంతో లివ్ ఇన్ రిలేషన్ కూడా నేను ప్రవేశపెట్టాను ఫస్ట్ టైం. మొట్టమొదటి కార్యక్రమం మొదలుపెట్టడానికి నాకు దగ్గర 62 years వచ్చాయి. నేను రిటైర్ అయ్యి ఇవన్నీ ఆలోచించుకొని నేను రాజమండ్రిలో ట్రై చేసి ఫెయిల్ అయ్యి హైదరాబాద్ వచ్చి ఇదంతా అయ్యేప్పటికి నాకు 62 ఏళ్ళు వచ్చేసాయి. అయినా నేను వెను తిరగలేదు, ఏదో ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నాను. సరే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజున ఈ విపరీతంగా లివ్ ఇన్ రిలేషన్ అనేది సీనియర్ సిటిజన్స్లో ఎప్పుడైతే మొదలుపెట్టానో స్టార్టింగ్లో ఒక 10 మంది ఏమన్నా వచ్చారు, మా పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు. మధ్యాహ్నం 2 అయ్యేప్పటికి మొత్తం అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చేసారు. అంటే కొత్తది కదా ఈ ఏజ్లో, దాంతో మొత్తం అందరూ వచ్చేసారు. అదే రోజు సాయంత్రం నేను హెచ్ఎం టీవీలో లైవ్ టెలికాస్ట్ది ప్రోగ్రామ్ ఇచ్చాను. హెచ్ఎం టీవీ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఈ కార్యక్రమం లైవ్లో పెడుతున్నాము రండి అని. అది నాకు అసలు టీవీ ఎలా ఉంటుందో తెలియదు, దాని బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంటుందో తెలియదు, ఏమీ తెలియదు అసలు. ఎప్పుడు వెళ్ళి మాట్లాడింది కూడా లేదు. అయినా నాకు విల్ పవర్ చాలా ఎక్కువ. ఇంత వయసు వచ్చినా నేను నడిపిస్తున్నానంటే అది కేవలం విల్ పవరే. మనం వెళ్ళాలి, 10 మంది దానికి ప్రచారం జరగాలి కదా. సరే వెళ్ళాను, ఏదో మాట్లాడాను, అయిపోయింది, వచ్చేసాను. అక్టోబర్ 20వ తారీఖు అనుకుంటా ఇది స్టార్ట్ చేశాను నేను. అక్టోబర్ 20వ తారీఖున ఈ పరిచయ వేదిక పెడుతున్నాను, ఎవరు రావాలన్నా రావచ్చు. దానికి హాల్ బుక్ చేయాలి కదా, హాల్ బుక్ చేయాలంటే మన దగ్గర డబ్బులు. దోలారి ధని అని కూకట్పల్లి దగ్గర ఏదో ఒక రాజస్థానీ డాబా ఉంది. అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 350 రూపాయలు ఆయనతో టికెట్ కొనుక్కుంటే మీరు లోపలంతా తిరగచ్చు. లోపల స్టాల్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, భోజనం కూడా వాళ్ళే పెడతారు, చిన్న మీటింగ్ హాల్ లాంటిది కూడా ఉంది. సో ఇది బాగుంది, 350తో పోతుంది అని ఎవరు 350 తెచ్చుకొని వాళ్ళు టికెట్ కొనుక్కోండి, నాకేమి ఇవ్వక్కల, నా 350 పెట్టి నేను టికెట్ కొనుక్కుంటా, మీరు టికెట్ కొనుక్కోండి, లోపలికి రండి పలానా తారీఖున అని చెప్పాను. అని చెప్పేటప్పటికీ నేను వెళ్ళాలి కదా ముందు కూకట్పల్లి. నా దగ్గర 5 ఆడవాళ్ళే ఉన్నారు. 5 ఆడవాళ్ళతో చెప్తే కొడతారు కూడా వీళ్ళు. 5 ఆడవాళ్ళతో కార్యక్రమం ఏం చేస్తానో నేను చాలా భయపడ్డాను. సరే కూకట్పల్లి బయలుదేరి వెళ్ళేటప్పటికీ ఆశ్చర్యంగా బయట వెయిట్ చేస్తున్నారు జనాలు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. ఆడవాళ్ళు కూడా చాలామంది వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, మంచిగా ఇన్షర్ట్ చేసుకుని డైలీ గట్రా వేసుకుని తయారై పెళ్లి కొడుకులో వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరినీ చూసేటప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఓ ఇంతమంది వచ్చారు, పర్వాలేదు కార్యక్రమం చేయొచ్చు అని. సరే అందరం టికెట్ కొనుక్కున్నాం, లోపలికి వెళ్ళాం. ఒక హాల్ ఇచ్చారు కదా వాళ్ళు, ఆ హాల్లో కూర్చున్నాం. ఆ హాల్లో 2-3 ఇదేంటిది డైవర్స్ లేని వాళ్ళు వచ్చారు. నాకు ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు ఒక పాస్పోర్ట్ ఫోటో కావాలి వాళ్ళ అఫీషియల్ పర్పస్కి, ఎవరికి చూపించాం. 2 వాళ్ళకి 50 years కంప్లీట్ అయ్యాయని నాకు తెలియాలి కాబట్టి ఆధార్ కార్డు కావాలి, దాని ప్రకారం 50 years కంప్లీట్ అయ్యి ఉండాలి. 3వది వాళ్ళు సింగిల్ అనే ప్రూఫ్ కావాలి, అంటే పార్ట్నర్ చనిపోతే డెత్ సర్టిఫికేట్ కావాలి, విడిపోతే విడాకులు, కోర్టు ద్వారా విడాకులు, ఈ 2 కావాలి. ఈ 3 కంపల్సరీగా కావాలని చెప్పాను. అందులో 2-3 డైవర్సు డెత్ లేకుండా వచ్చారు. మేము అప్లై చేసాము అన్నవాళ్ళు ఎవరు. అందులో చిత్రంగా మీ మీడియా ఆయన ఛానల్ పేరు గుర్తులేదు నాకు. ఆయన నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, నేను సింగిల్ అండి అన్నాడు. మీరు సింగిల్ అంటే మీ భార్య చనిపోయిందా? లేదండి, బాగానే ఉంది. మీరు విడిపోయారు? లేదండి, కలిసే ఉంటున్నాం. మరి నువ్వు సింగిల్ ఎలా అవుతావయ్యా? అంతే కదా. అంటే ఆయన ఏం చెప్పాడంటే, మా ఊరు ఏదో పల్లెటూరు, మేము అక్కడ ఉంటాం, ఇక్కడ టీవీ కార్యక్రమాల కోసమో నేను అప్పుడప్పుడు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంటూ ఉంటా, పని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటా, మళ్ళీ పని ఉన్నప్పుడు వస్తూ ఉంటా. మరి ఇక్కడ నెలల్లో నేను సింగిలే కదండి. అది అంటే ఆయన ఫ్యామిలీ ఉంది కానీ ఈ నెల రోజులు నేను సింగిలే కదా. ఆయనకి ఏం చెప్తే అర్థమవుతుంది అని చేత నేను ఏమన్నంటే, ఓ పని చేయండి, ఆ నెల మీ ఆవిడ కూడా అక్కడ సింగిలే ఉంటుంది కదా, ఆవిడ కూడా తీసుకొచ్చేయండి, ఆవిడకి నచ్చిన వాళ్ళు ఆవిడ చూసుకుంటుంది, మీకు నచ్చిన వాళ్ళు మీరు చూసుకుంటారు కానీ అన్న. ఆయన పాపం వచ్చింది, మరి ఆయన చూసుకోవచ్చు కానీ ఆవిడ చూసుకుంటుంది అంటే అదేంటంటే అలా మాట్లాడతారు అన్నారు. నువ్వు చెప్పిందే కదయ్యా, ఈ నెల రోజులు నువ్వు సింగిల్ అయినప్పుడు మీ ఆవిడ కూడా సింగిలే, అంచేత ఆవిడ కూడా ఒక తోడు ఎత్తుకోవడంలో తప్పే ఉంది అన్న. అంచేత నువ్వు రావడానికి వీల్లేదు బాబు, డెత్ అని ఉండాలి, డైవర్స్ అయినా ఉండాలన్న. ఆయన వచ్చేసాడు, ఏం చేస్తుందిలే ముసలావిడని వచ్చేసాడు, కూర్చున్నాడు అందులో. నాకు మనిషి అంటే తెలియదు కానీ వీళ్ళందరినీ పరిచయాలు చేసుకోవడంలో అర్థమైంది ఆయన టీవీ ఛానల్ ఆయన. ఇప్పుడు ఈయన్ని బయటికి పంపించాలి, అలాగే ఇంకొక 2 వచ్చారు, వాళ్ళకి డైవర్స్ లేవు, ఈ 3 బయటికి పంపించాలి. నేను ఆడదాన్ని ఒక్కదాన్ని ఏం చేయగలను, వెళ్ళండి అంటే వెళ్ళలేదు వాళ్ళు.
అందుకని నేనేం చేశానంటే ఇందులో డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ముందు డాక్యుమెంట్స్ తీసుకునే హాల్లోపు ప్రవేశపెట్టాము. డాక్యుమెంట్స్ ఉంటేనే నేను ఈ కార్యక్రమం మొదలు పెడతాను. లేని వాళ్ళు నాకు 3 కనబడుతున్నారు. ఈ 3ని మీరందరూ కలిసి బయటికి పంపిస్తే నేను ఈ కార్యక్రమం చేస్తాను. లేకపోతే నేను ఇలాగే కూర్చుంటే మీరు అలాగే కూర్చోండి, ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో అన్నా. ఎంతసేపు కూర్చుంటారు? ఎక్కడెక్కడ గుంటూరు, మచిలీపట్నం అంత దూరాల నుంచి వచ్చిన వాళ్ళు. అంచేత వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద తిరగబడ్డారు. మీరు బయటకు వెళ్ళిపోండి, మీ వల్ల మా కార్యక్రమం లేట్ అవుతుందని. ఇంతమంది వచ్చేటప్పటికి ఇక వాళ్ళు ఏం చేయలేక బయటకు వెళ్ళిపోయారు. ఇదంతా అయ్యేప్పటికీ 11 దాటింది. అప్పుడు మొదలెట్టాను కార్యక్రమం. మొదలు పెట్టిన తర్వాత ఆశ్చర్యంగా 2 జంటలు అదే రోజు సాయంత్రం 4 గంటలకు సెటిల్ అయిపోయాయి. ఒక ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు, మన హైదరాబాద్లోనే ఉంటారు. రెండో ఆయన హైదరాబాద్లోనే ఉంటారు. ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చింది. ఆవిడ వీళ్ళ స్టోరీ ఏంటంటే ఈయన ఈ హైదరాబాద్లో వర్క్ చేసే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కోసం సెటిల్ అయిన ఆవిడ గుంటూరు దగ్గర ఏదో పల్లెటూరులో పంచాయతీ సర్పంచ్ ప్రెసిడెంటో ఏదో ఆమె వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఒక 12 గంటలకే మాట్లాడుకున్నారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు. మీరు ఇంకేమన్నా మీరు కలిసి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. అని అక్కర్లేదమ్మా, మేము ఇద్దరం సెటిల్ అయిపోయాము, మాకు అవసరం లేదు, మీకు చెప్పడం కోసమే ఆగాము, మేము ఇద్దరం సెటిల్ అయ్యాము, కానీ మేము మీడియా ముందుకు రాము, స్టేజ్ మీద మేము చెప్పాం, మీకు మాత్రమే చెప్తున్నాం, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సాయంత్రం వెళ్ళిపోయారు. అంటే వాళ్ళిద్దరు ఆవిడ గుంటూరు నుంచి ఆవిడ కారులో ఆవిడ వచ్చింది, ఈయన కారులో ఈయన వచ్చాడు. ఇద్దరు కలిసి వేరు కార్లలో వచ్చారు. వెళ్ళేటప్పుడు ఒకటే కారులో వెళ్ళిపోయారు. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది. అంటే వాళ్ళు రావడం, మాట్లాడుకోవడం, దగ్గర 60+ ఉన్నాడు ఆయన కూడా. మాట్లాడుకోవటం, సెటిల్ అయిపోవడం, ఒకే కారులో ఇద్దరు కలిసి వెళ్ళిపోవడం చాలా ముచ్చట అనిపించింది నాకు. ఇంకా రెండో జంట సమస్య ఏంటంటే ఈయన ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాడు, ఆవిడ గుంటూరు రాజమండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కొడుకు పెళ్ళి అవ్వలేదు. ఇంకా కొడుకు పెళ్ళి అవ్వకుండా ఈయన కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్ళమంటే కొద్దిగా ఫీల్ అయ్యాడు. ఆయన ఫీల్ అయ్యి ఏమన్నాడంటే, మేము లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాం, అప్పటి వరకు మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత మేము లీగల్గా మ్యారేజ్ చేసుకుంటాం. లివ్ ఇన్ రిలేషన్ నుంచి పెళ్లి చేసుకోవచ్చు, తప్పలేదు కదా. అంచేత అప్పటి వరకు అయితే లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాం, కానీ ఆమెను మా ఇంటికి తీసుకెళ్ళను. మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి మా ఇంటికి తీసుకెళ్ళాను, వేరే వెళ్ళి తీసుకుంటాను, అక్కడ ఉండొచ్చు ఆమె అన్నాడు. ఆమెను అడిగాను, ఏమ్మా మరి నువ్వు ఉంటావా అని. ఉంటానండి, నాకు ఇష్టమైంది. సరే అయితే మీ ఇష్టం అన్నాను. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఆయన వేరే ఇల్లు తీసుకున్నాడు. ఆయన కొడుకు ఏమన్నాడంటే, ఈయన రోజు రాత్రిపోతే తెల్లారి వస్తుంటే కొడుకు అర్థమవుతుంది కదా, అందుకని కొడుకు ఏమన్నాడంటే, నాన్న నేను రాత్రిపూటే కదా ఇంట్లో ఉండేది, ఆఫీస్ నుంచి వచ్చేటికి మీరు అక్కడికి వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉంటాను కదా, మీరు సాయంత్రం ఇంట్లో ఉండండి, కావాలంటే పగలు వెళ్ళిపోండి, నేను ఆఫీస్కి వెళ్ళగానే మీరు వెళ్ళిపోండి, సాయంత్రం నేను వచ్చే టైంకి ఇక్కడికి రండి, పగలు మీరు అక్కడికి వెళ్ళండి, సాయంత్రం నాతో ఉండండి అన్నాడు. సో అబ్బాయికి అప్పటికి తెలుసు నీ పెళ్ళయ్యాక నేను చేసుకుంటా అన్నాడు కాబట్టి అబ్బాయికి తెలుసు. కానీ ఇంటికి తీసుకురాలేదు కాబట్టి ఆ అబ్బాయి చెప్పిన సొల్యూషన్ ఇది, పగలు అక్కడికి వెళ్ళండి, సాయంత్రం ఇక్కడ ఉండండి. సరే ఆయన ఓకే అన్నాడు. పగలు అక్కడికి వెళ్ళేవాడు, సాయంత్రం ఇక్కడికి వచ్చేవాడు. పగలు అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ ఆయన వెళ్ళిపోయేవాడు. ఆ రకంగా 2 జంటలు సెటిల్ అయ్యాయి. మొట్టమొదటి కార్యక్రమానికే 2 జంటలు సెటిల్ అయ్యాయి. ఇక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, పర్వాలేదు మనం చేయగలుగుతాము ఈ పని అని. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడలేదు. అలా ఆ రోజు మొట్టమొదటి మీటింగ్కి 70 మంది వచ్చారు. 20 మంది ఆడవాళ్ళు వచ్చారు, 50 మంది మగవాళ్ళు వచ్చారు. ఆ రేషియో మాత్రం అప్పటికి ఇప్పటికి ఇంకా పెద్దగా మార్పు అలాగే ఉంది. 200 మంది మగవాళ్ళు వస్తే 70 మంది ఆడవాళ్ళు వస్తున్నారు. అంటే ఇంకా సోషల్ స్టిగ్మా చాలా వరకు పోలేదు ఒకటి. రెండోది, ఆడవాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ధైర్యం చేసి మనం ఈ స్టెప్ తీసుకుంటే వచ్చేవాడు ఎలాంటి వాడు వస్తాడో తెలీదు. వాడు కూడా సరైన వాడు కాకపోతే ఎంతమందిని మారుస్తాం. వాడు కూడా ఇలాగే ఉంటే మళ్ళీ కొత్త సమస్య కదా. ఇప్పుడైతే సింగిల్గా నా పాటలు నేను పడుతున్నాను, వాడితో కలిసి ఉండలేను, విడిపోలేను. ఈ సమస్యలని ధైర్యం సరిపోవట్లా చాలామందికి. అంటే ఒక రిస్క్ చేయదలుచుకోలేదు. అంచేత ఆడవాళ్ళు ఇంకా పెరగాల్సి ఉంది, ఇంకా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నూతులోనో గోతులోనో దూకాలి కంపల్సరీ. అంటే ఉన్నంతలో ఏది దెబ్బలు తగలకుండా ఉంటుందో చూసుకుని దూకుతాం, అంతే కదా. నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఉన్నంతలో తక్కువగా ఉన్న సెలెక్ట్ చేసుకుంటావు, దూకడం తప్పదంటే. అలా కాకుండా ఏదో ఒకటి ధైర్యం చేయాలి, తప్పదు. ధైర్యం చేసినా మన బతుకు ఇలాగే ఉంది అంటే మన కర్మ అనుభవించాల్సింది. ఇప్పుడైనా బాధపడుతున్నారు కదా సింగిల్గా, అంచేత ఏదో ఒక ధైర్యం చేయండి అని చెప్తాను నేను. ఇప్పటి వరకు ఎంతమందికి వేల సంఖ్యలో అయ్యాయండి. నేను ఒక 500 వరకు లెక్క పెట్టానండి. స్టార్టింగ్లో మేమేం చెప్పేవాళ్ళం అంటే, మీ పెళ్ళి సెటిల్ అయినా పెళ్ళి అయిపోయాక నెక్స్ట్ మీటింగ్ వచ్చి మాకు పరిచయం చేసుకోండి. లాస్ట్ మీటింగ్లో కలిసాము, మేము పెళ్లి చేసుకున్నామని మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, హ్యాపీగా ఉన్నారా లేదా, ఎలా ఉన్నారు అని. అంటే వాళ్ళు పాపం సిన్సియర్గా వచ్చి చెప్పేవాళ్ళు. ఒక 500 వరకు మాకు లెక్క తెలిసేది కనీసం. ఆ తర్వాత చెప్పడం మానేశారు, మా దగ్గరికి రారు.
మన పెళ్ళి మన అవసరం తీరిపోయింది కదా, ఇంకా ఆవిడతో మనకి పని ఏంటి, మళ్ళీ ఛార్జీలు పెట్టుకుని వెళ్ళడం ఎందుకు దండగానే చాలా మంది రావటల్లా. అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యారు ఏడాదికో 2 నెలలకో మాకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో అడిగినప్పుడు నా పేరు ఇది పలానా చోట నాకు పెళ్ళైంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి నేను చెప్తాడు వాళ్ళకి. వాళ్ళు వచ్చి పలానా రామారావు గారు చెప్పారండి నాకంటే అప్పుడు నాకు గుర్తొస్తుంది, ఓ మన దగ్గరే కదా రామారావు గారు, ఈయన పెళ్ళి అయిపోయినట్టుంది అని. ఒకవేళ మనం ఫోన్ చేసి అడిగామనుకోండి, ఏమండి పెళ్ళి అయిపోయింది కదా మీరు రాలేదేమంటే, రావాలని ఏమన్నా రూలా అండి అంటాడు ఒకసారి. రెండోసారి రావాలని అనుకున్నానండి, అదేమిటో కుదరటం లేదండి, కుదిరాక వస్తామండి అంటాడు. అది ఎన్నేళ్ళైనా కుదరదు. దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. కొత్తల్లో నాకు చాలా కోపం వచ్చేది, ఇలాగ నన్ను మోసం చేస్తున్నారని. వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చేదాన్ని. ఎందుకంటే అప్లికేషన్లో ఉంటుంది, విధిగా పెళ్ళి అయితే మేము సంస్థకు తెలియజేస్తాము అనే డిక్లరేషన్లో అది కూడా ఒక పాయింట్. వాళ్ళు చెప్పలేదు కాబట్టి అది చీటింగ్ అని 1-2 లీగల్ నోటీసులు కూడా ఇచ్చాను. ఏదో భయపడి వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఎంతమందికి ఇప్పుడు పెరిగిపోయారు, అలా చెప్పని వాళ్ళు జనం పెరిగిపోయారు. ఎంతమందికి లీగల్ నోటీసులు ఇస్తాను? సిన్సియర్గా 10 మంది చెప్తే 50 మంది చెప్పకుండా చేసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంతమందికి పెళ్లి చేశారు మేడం. అవును, అంటే లివింగ్ రిలేషన్షిప్ కూడా రన్ నడుస్తుంది. సో దాంట్లో ఇప్పుడు నడుస్తుంది కూడా, ఇప్పుడు నడుస్తుంది. ఓకే, సో అందులో ఏమైనా సమస్యలు రావడం జరిగినాయా? సమస్యలు అనేది ఒకటి, మాది పరిచయ వేదిక మాత్రమే. ఓకే, పరిచయమే చేస్తాం. వాళ్ళు ఇష్టమై పెళ్లి చేసుకుంటారో లివింగ్ రిలేషన్ అంటారో అదంతా వాళ్ళ ఇష్టం. ఓకే, అయితే పెళ్లి చేసుకున్నాక కాకుండా లివింగ్ రిలేషన్లో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా. ఎందుకంటే లివింగ్ రిలేషన్లో ఉన్న వెసులుబాటు ఏంటంటే, వాళ్ళు కలిసి ఉన్న నాడు కలిసి ఉంటారు, ఎప్పుడొద్దంటే ఇప్పుడు డైవర్సు కోర్టు ఏమీ లేదు, మనం వద్దు అంటారు, ఏదో తలాక్ చెప్పుకున్నట్టుగా విడిపోతారు. అది ఈజీ అయిపోయింది. ప్రతి మగవాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది మగవాళ్ళు ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొత్త కదా వాడుకుంటారు, బోర్ కొట్టిన తర్వాత నీకు నాకు సరిపట్లేదు అని నెత్తి జంగేసి పోమంటారు. అలాంటప్పుడు ఆడవాళ్ళు తిరగబడతారు కదా, 3 ఏళ్ళు నీతో కలిసి ఉన్నాక ఇప్పుడు నన్ను పొమ్మంటే నా దారి ఏంటి. అలాంటి ఆడవాళ్ళు మళ్ళీ వస్తారు పరిచయ వేదికకి. నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నీకు ఒక్కసారి జీవితంలో అవకాశం ఇచ్చాం. 10 మంది మగాళ్ళని వీడు కాకపోతే వాడు కాకపోతే వాడు చీరలు మార్చినట్టు మగాళ్ళని మార్చడం ప్రాస్టిట్యూట్ కాదు కదా. లివింగ్ రిలేషన్షిప్ అంటేనే దాని కిందకి లెక్క వస్తుంది కదా మేడం. అవును, లివింగ్ రిలేషన్షిప్ నీకు ఒక్కసారే. పెళ్ళి ఎలా అయితే ఒక్కసారి ఉందో లివింగ్ రిలేషన్షిప్ కూడా ఒక్కసారి. ఇప్పుడు ఎక్స్తో ఉన్నావు కొన్నాళ్ళు, వాడిని వదిలేసావు, మళ్ళీ వైన్ చేసుకున్నావు, వైతో వదిలేసావు, మళ్ళీ జడ్డు చేసుకున్నావు. ఇలా ఎంతమంది మొగుళ్ళను మారుస్తావు? అసలు లివింగ్ రిలేషన్షిప్ అంటేనే అది అనుకుంటున్నారు జనాలు. కాదు, అది తప్పు అనుకుంటున్నారు. అది వాళ్ళకి తెలియదు, తప్పు అనుకుంటున్నారు. పెళ్ళి కూడా జీవితంలో ఒకసారి. అయితే మీరు 2వ సారి చేస్తున్నారు కదా అని అడుగుతారు. అది కూడా చెప్తున్నా నేను, మనం మనుధర్మ శాస్త్రాన్ని పాటిస్తున్నామండి ఇప్పటికీ కూడా. అది ఎప్పుడో త్రేతాయుగంలో నాటి మనుధర్మ శాస్త్రాన్ని మనం కలియుగంలో పాటిస్తున్నాం. యుగాలు మారినప్పుడు ధర్మాలు మారుతాయి, శాస్త్రాలు మారుతాయి. కలికాలంలో మనం పాటించవలసింది పరాశర స్మృతి. నేను మళ్ళీ చెప్తున్నాను, కలికాలంలో పాటించవలసింది పరాశర స్మృతి. ఆ పరాశర స్మృతి చదివితే కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. అందులో వాళ్ళు 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని చెప్పారు. ఎందుకంటే మీకు త్రేతాయుగంలో వేరు, కృతయుగంలో వేరు, ద్వాపరయుగంలో వేరు, కలియుగంలో వేరు, ధర్మాలు మారుతుంటాయి కదా. అలా ధర్మాలు మారినప్పుడు కలియుగంలో కూడా స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు ఈ సందర్భాల్లో చేసుకోవచ్చు అని చెప్పారు. భర్త చనిపోయినప్పుడు, భర్త జూదరి వ్యభిచారి అయినప్పుడు, భర్త కుష్ఠరోగి వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు, భర్త మానసిక రోగి అయినప్పుడు, ఇట్లా 5 సందర్భాలు చెప్పారు. ఈ సందర్భాలలో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని మనకి కోర్టు ఎప్పుడో ఇచ్చింది. కోర్టు ఇచ్చింది, శాస్త్రము ఇచ్చింది. అయినా ఎందుకు ఇప్పటికీ దాన్ని ఒక సోషల్ స్టిగ్మా లాగా చూస్తున్నారంటే మన మైండ్ సెట్ మారలేదు. మనకి ఎంత వెసులుబాటు ఇచ్చినా సరే అది తప్పు అది తప్పు అది తప్పు అన్న భావనలోనే ఉండిపోయారు. ఇప్పటికీ ఎంతోమంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు. అదే ఎందుకు ఇప్పుడు ఈ వయసులో పెళ్ళి అవసరం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ వయసులో పెళ్ళి అవసరమా అంటే, పెళ్ళి అంటే సెక్స్ తప్ప ఇంకేమీ లేదని వాళ్ళ ఉద్దేశం. ఈ వయసులో ఎందుకని ఉడిగిపోయా, కానీ తప్పు అది. సెక్స్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ది మ్యారిటల్ లైఫ్. అది ఒక పాత్ర మాత్రమే, అది ఒక పార్ట్ మాత్రమే. అది కూడా ఉంది కానీ అది ఒక్కటే జీవితం కాదు కదా. ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కలిసి సంసారం చేశారండి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి. మరి ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏమీ లేదు కదా సంబంధం అని విడిపోతున్నారా వాళ్ళు? ఎందుకు కలిసి ఉంటున్నారు? ఒక బాండింగ్ ఉంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి జీవించడంలో వాళ్ళిద్దరి మధ్యన ఒక స్నేహబంధం లాంటిది ఒక బంధం ఏర్పడిపోయింది. పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ 60 ఏళ్ళు వచ్చినా ఎందుకు కలిసి ఉంటున్నారంటే భార్యాభర్తల ఒక అద్భుతమైన బంధం అది. ఇద్దరు కలిసి జీవించడంలో, ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు షేర్ చేసుకోవడంలో, ఒకరికి బాగా లేకపోతే రెండో వాళ్ళు చూసుకోవడంలో, నీకు నేనున్నాను అని ఒక భరోసా. దానికోసమే కదా. ఇంకొకటి, 90 ఏళ్ల తర్వాత కనుక కర్మంజాలకి ఈ ఇద్దరిలో ఒకరు చనిపోతే సంవత్సరం తిరగకుండా రెండో వాళ్ళు చనిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయండి.
ఓకే. ఎందుకని? ఒక మానసికమైన బెంగ ఆయనకి, పార్ట్నర్ని పోగొట్టుకున్న బెంగ. అది ఎవరికి చెప్పుకోలేడు. 90 ఏళ్ల వయసులో నీకు ఏం రోగమని తిడతారు. కానీ ఆవిడని వదిలిపెట్టి 50-60 సంవత్సరాలు కలిసి దాంపత్య జీవితం జరిపిన తర్వాత ఒక స్నేహితురాలు పోయినట్టుగా బాధపడతాడు ఆయన. బాధపడి చచ్చిపోయిన మా బంధువుల్లో చాలా మందిని చూశాను అలా నేను. అంచేత వాళ్ళ మధ్యన ఉండేటువంటి ఎమోషనల్ రిలేషన్ అనేది చాలా అద్భుతమైంది. అయితే మరి రెండో పెళ్ళి ఎందుకు చేస్తున్నారు అంటే, ఆ బంధం నిజంగా అంత స్ట్రాంగ్గా ఉంటే రెండో పెళ్ళికి ఏ ఆడది రాదండి. వాళ్ళ మనసులో కనుక చనిపోయిన భర్తే ఉండిపోయినట్లయితే ఆయనతో సాహచర్యం ఆవిడకి అంత అద్భుతంగా అనిపిస్తే పరపురుషుని గురించి ఆవిడ ఆలోచించదు. అంతే కదా. అట్లా కాకుండా ఆవిడకి ఏదో అంతంత మాత్రంగా దాంపత్యం నడిచిన ఆయనతో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నా ఆవిడ సహజంగా వీడు వద్దులే అనుకుంటుంది. అప్పుడు రెండో పెళ్లి వైపుగా ఆవిడ మనసు మాడుతుంది. ఈ లివ్ ఇన్ రిలేషన్ పెట్టినప్పుడు కూడా నేను చాలామంది ఆడవాళ్ళని అడిగాను. ఎందుకంటే పెళ్లిలో ఉన్న గ్యారంటీ లివ్ ఇన్ రిలేషన్లో లేదు. అవును, నేనే చెప్తున్నాను అది. అలాంటప్పుడు మీరు లివ్ ఇన్ రిలేషన్ ఎందుకు కోరుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మ నాకు నా హస్బెండ్తో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఆయన తాగొచ్చేవాడు, రాత్రి పేక ఆడేవాడు, 1 గంటకు వచ్చేవాడు, కొంప పట్టించుకునేవాడు కాదు. రాత్రి 1 గంటకు వచ్చి నాకు చికెన్ వండుతావా, మటన్ వండుతావా అనేవాడు. కాదంటే కొట్టేవాడు, తిట్టేవాడు. నేను మొగుడిని, నా మాట నువ్వు వినాలి అని నన్ను డామినేట్ చేసేవాడు. అంచేత వాడిని నేను ఇంకా ఏమీ చేయలేకపోయేదాన్ని. మళ్ళీ పెళ్ళి అంటే మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుని ఇలాంటి వాడే తయారైతే నా పిల్లక వాడి చేతికి ఇచ్చి నేను బాధపడాలి కదా. లివ్ ఇన్ రిలేషన్ అనుకోండి, బాగుందా, అద్భుతంగా జీవిస్తాం. బాగాలేదా నమస్కారం పెట్టి బాబు నీకు నీ నీ శాడిజంకి సలామని నేను నా దారిని వెళ్ళిపోయి మళ్ళీ నేను ఒంటరిగానే బతుకుతాను. ఆ జీవితమే బాగుంది అనుకుంటే. అందుకని ఒక ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. అంచేత ఎక్కువ మంది లివ్ ఇన్ రిలేషన్లో ప్రిఫర్ చేశారు, ఆడవాళ్ళు కూడా. ఓకే. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా మన ప్రపంచం ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేస్తే అందులో లూప్ హోల్స్ ఏమున్నాయో ఎత్తుతాం. అట్లాగే ఇందులో కూడా ఆ లూప్ హోల్స్ ఏమున్నాయో చూసి లివ్ ఇన్ రిలేషన్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడుకోవడం, నువ్వు నాకు అక్కర్లేదని వెళ్ళిపోవడం. అక్కర్లేదంటే ఏమేం చేస్తుంది? అలా ఎంతమందిని మారుస్తుంది ఒకవేళ మారిస్తే మాత్రం. అంచేత ఆడవాళ్ళు ఏం చేశారంటే, నాకు ప్రాపర్టీలో షేర్ లేదు, ఓకే అగ్రేడ్, కానీ నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. నేను చేసుకుంటున్నా, నేను వచ్చాను నీ దగ్గరికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాక నువ్వు పొమ్మంటే నేను ఎలా బ్రతకాలి? అంచేత నాకు కొంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వు. అది ఎంత అనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మాకు ఆస్తికి సంబంధించిన విషయం ఏది మేము కల్పించుకోం, వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు. అది నచ్చితే ఆయన ఇస్తాడు. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేశారంటే, మీరు నాకు ఒక ఇల్లు కొని హైదరాబాద్లో ఏదో అందులో పడి ఉంటాను కదా నేను, నువ్వు చచ్చిపోతే అంటారు. ఎవరి ముందు ఎవరు వెనుకో తెలియదు, చెప్పలేము. కానీ నువ్వు పోతే నాకు సెక్యూరిటీ ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. నేనే పోతే అసలు సమస్య లేదు, కానీ నువ్వు పోతే. అంచేత నాకు ఇల్లు రాసి నేను పోతే తదనంతరం నీకే వచ్చేట్టుగా రాసు. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పండి. అయితే ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళకే సెక్యూరిటీ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అందులో మగవాళ్ళు కూడా ఏం లేని వాళ్ళు ఉంటారు కదా, ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా, అడుగుతుంటారు. మగవాళ్ళు చాలా మంది ఏమంటారంటే, కొంతమంది ఇల్లరికి వెళ్తానని అడుగుతారు 60 ఏళ్ళు వచ్చి. ఇంకా అలాగే బాగా ఓల్డేజ్ హోమ్ నుంచి మాకు ఫోన్లు వస్తుంటాయి, ఎవరైనా బాగా ప్రాపర్టీ పెన్షన్ గట్రా ఉన్న ఆడది ఉంటే చెప్పండి నేను పెళ్లి చేసుకుంటాను. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన ఆడది తన బాధ్యతల్ని వాడి మీద వేసి బతకాలనుకుంటుంది, కానీ వీడి బాధ్యతను ఆవిడ నెత్తిని వేసుకోవాలనుకోవట్లే. అది అర్థం కావట్లే వాళ్ళకి. నువ్వు వస్తావు ఓల్డేజ్ హోమ్లో ఉండేవి, అక్కడ పడుకునేది ఇక్కడ పడుకుంటావు, నీకు సేవ చేసి నీకు అన్నం వండి నీ పనులు చూసి నీ పాకెట్ మనీ ఇచ్చి ఇన్ని ఆవిడ ఎందుకు పడుతుంది? ఆవిడకి అంతకంటే మంచి సంబంధం దొరికినప్పుడు దానికే వెళ్తుంది, నిన్ను భరించాలని ఉండదు కదా ఆవిడకి. అంచేత అలా ఓల్డేజ్ హోమ్లో కానీ ఇల్లరికం వాళ్ళు కూడా అంతే. ఇల్లరికం 50-60 ఏళ్ళు వచ్చి ఇల్లరికాలు ఎవరు భరిస్తారండి? ఆవిడకి ప్రాపర్టీ ఉంది నిజమే, కానీ నిన్ను కూర్చోబెట్టి గుబ్బపెట్టిలాగా భోజనం పెట్టి నేను భరించాలని లేదు కదా. అంచేత కాదు, నువ్వు బజార్కి వెళ్ళి కూరలు తీసుకురా, ఆ పని చేయి ఈ పని చేయంటే నీకు కోపం వస్తుంది, నేను మొగుడిని నేను చేస్తానా అని. అందుకని ఈ గొడవలు ఎందుకు, మాకు ఇల్లరికాలు వద్దు, మమ్మల్ని భరించేవాడు కావాలి కానీ మేము భరించడానికి సిద్ధంగా లేము అంటారు ఆడవాళ్ళు. ఈ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళే కావాలని చెప్పేసి అంతే. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కోసమని పెట్టాను కాబట్టి. 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు కాబట్టి. జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అంటే అందరూ కలిసి ఉండేవారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు 50 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతే ఎంతవరకు వాళ్ళకి వాళ్ళు బ్రతకగలుగుతారు? వాడు లేచిన రోజు ఉంటుంది, లేవని రోజు ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, బాత్రూంలోకి వెళ్ళిపోతే పడిపోవచ్చు, లేదా హార్ట్ అటాక్ రావచ్చు. ఒక్కళ్ళే ఉండడం వల్ల చనిపోయిన సందర్భాలు బోలెడు ఉన్నాయండి. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏ బాత్రూంలోనో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉండరు, ఎంత తలుపులు పాల్గొంటే ఆయన ఎంత అరిస్తే మాత్రం వీతలు వేసి ఉంటే ఎవరికి తెలియదు. ఎవరో తన సినిమా అతను అనుకుంటా, పేరు కూడా గుర్తురావట్లా, 2 రోజులు 3 రోజులు అయిపోయి శవం కుళ్ళి చుట్టుపక్కల కంపు కొడితే తలుపులు పాల్గొట్టి తీశారు. అపార్ట్మెంట్లో ఉన్నాడు, అప్పటి వరకు ఎవరికి తెలియదు కదా. అలాంటి ప్రమాదాలు లేకుండా ఒక పార్ట్నర్ ఉంటే
కనీసం ఏదో ఇరుగో పొరుగో కేకేయగలుగుతుంది, 100కి ఫోన్ చేసి ఒక అంబులెన్స్ అయినా పిలవగలుగుతుంది కదా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆడ పడేస్తుంది. ఆయనకి పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఫోన్ చేస్తామా రండి ఇలా మీ నాన్న పడిపోయాడు లేదా మీ అమ్మ పడిపోయింది చూసుకోండి అని, అంతే కదా. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 60 సంవత్సరాలు తెలియదు కదా. తెలియదు. సో మనం లెక్క కడితే అప్పుడు 100 సంవత్సరాలు బతుకుతుండే, ఇప్పుడు 60 70 అంతే. సో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు అంటే, సో పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ పరిచయ వేదికకు వచ్చిన తర్వాత అక్కడ పరిచయాలు అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ 2 సంవత్సరాలకి ఒకవేళ చెప్పలేము చనిపోతే, సో అప్పుడు ఏం చేస్తారు? చనిపోతే ఫస్ట్ భర్త చనిపోతే ఏం చేశారండి, ఇప్పుడు ఒకటి మీరన్నట్టు మా దగ్గరికి 72 సంవత్సరాల ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన పేరు కోటేశ్వరరావు, విజయవాడ. 62 సంవత్సరాలు ఆమె ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. స్టార్టింగ్లోనే వచ్చారు వాళ్ళు. ఈ 15 సంవత్సరాలు కలిసి బాగానే జీవించారు. జీవించవచ్చు, జీవించకపోవచ్చు. ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే ఈ పెళ్లి చేసుకుంటే ఈ మొగుడు ఉంటాడని గ్యారంటీ ఏంటి, వాడు మాత్రం రేపు చావడా అని అడుగుతారు. నిజమే, 5 ఏళ్లకో 10 ఏళ్ళకో చచ్చిపోతారు. కనీసం 5 ఏళ్ళు సంతోషంగా ఉన్నావు కదా, 10 ఏళ్ళు బతికితే 10 ఏళ్ళైనా సంతోషంగా ఉన్నావు కదా, నీ జీవితంలో మళ్ళీ ఒక సంతోషంగా గడిపేటువంటి అవకాశం వచ్చింది కదా. వాళ్ళు బతకచ్చు, బతకపోవచ్చు. ఇలాంటివి ఎలా ఉంటాయంటే, అది కరెంటు పోతే, అది మీద పడిపోతే, భూకంపం వస్తే అని ఆలోచించడం ఎలాగనో ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు మనం ఉంటాం, నెత్తి మీద పడితే ఏం చేస్తామంటే ఎవరు ఏం చేయలేరు అనుకోని సంఘటనలు అవి. అలా కాకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కనీసం బాగుంటామని అనుకుంటారు. సో అంటే ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లల త్రూ నుంచి కానీ ఆస్తిలో గొడవలు జరుగుతాయి కదా, సో అట్లాంటివి మీరు ఎట్లా చూస్తారు అనేది. నేను వాళ్ళ ఆస్తి విషయం మేము కల్పించుకోము. ఆస్తి విషయం వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వాళ్ళ పిల్లలతో మాట్లాడుకుంటారు. పిల్లలు ఒప్పుకుంటే చేసుకుంటారు. కొంతమంది పిల్లలు ఒప్పుకోరు. అసలు ఆమెకి ప్రాపర్టీ షేర్ లేకపోయినా సరే నువ్వు పెళ్లి చేసుకోవడం, మా అమ్మ ప్లేస్లో ఇంకొక ఆడదాన్ని చూడము అని అంటారు. దానికి నేనేం చెప్తానంటే, మీ అమ్మ ప్లేస్లో సబితల్లి వచ్చింది అని మీరు అసలు ఆ థాట్ తోటే చూడకండి. షీ ఈజ్ ఓన్లీ ఏ కేర్ టేకర్ ఆఫ్ యువర్ ఫాదర్. ఆవిడ కేవలం మీ నాన్న మంచి చెడ్డలు చూసుకోవడానికి వచ్చిన ఒక ఫ్రెండ్ అనుకోండి. ఆవిడ అమ్మ అని పిలవకండి, పిన్ని అని పిలవకండి. మీ ఇష్టం, ఎలా పిలవాలంటే ఆంటీ అని పిలవాలంటే అలాగే పిలవండి. కానీ మీ నాన్నని చూసుకోవడానికి వచ్చిన ఒక కేర్ టేకర్ అని అనుకోవచ్చుగా మీరు. ఆ భావనతో చూస్తేనే ఆవిడకి మీకు మధ్య బాండింగ్ రిలేషన్ బాగుంటుంది. మా అమ్మ ప్లేస్లో వచ్చింది, మా తల్లి ప్లేస్ ఏ ఆడది కూడా సృష్టిలో ఆక్యుపై చేయలేదండి. భార్య ప్లేస్ని ఇంకొక భార్య చేయగలదేమో కానీ బిడ్డల తల్లిగా తల్లి మాత్రమే ఉంటుంది. ఆవిడ ఉన్నా లేకపోయినా వాళ్ళ మనసులో ఆవిడే ఉంటుంది తప్ప ఏదో కుర్చీ ప్రమోషన్ కాదు ఇది. ఈ కుర్చీలోంచి ఖాళీ చేసి ఇంకోళ్ళు వచ్చి కుర్చీలో కూర్చోడానికి. అయితే తల్లి స్థానం అనేది ఎప్పటికీ తల్లి స్థానమే. ఆవిడే ఎప్పటికీ మీ తల్లి. వచ్చినప్పుడు మారుటి తల్లి అని కూడా అనుకోవద్దు. ఆవిడ ఓన్లీ మీ నాన్న మంచి చెడ్డలు చూసుకోవడానికి వచ్చిన ఒక లేడీ అనుకోండి, అంతే. ఆ భావనతో మీరు చూసినప్పుడు మీకు అలాంటి తేడా అనిపించదు. అది నేను చెప్పేది. అంటే ఇంకోటి, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్కి వస్తే మనం మాట్లాడితే, సో అంటే వీళ్ళు ఇప్పుడు మీరు పరిచయం చేసిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఒక దగ్గర ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు కూడా ఐడియా ఉండదు. బట్ అది కూడా అక్రమ సంబంధం కిందికి రాదా? అక్రమ సంబంధం కిందకి కోర్టు ఒప్పుకుంది. కోర్టు కూడా లివింగ్ రిలేషన్ యాక్సెప్ట్ చేసింది. అక్రమ సంబంధం అనేది మన మైండ్లో ఉంది, వాళ్ళ మధ్య లేదు కదా. వాళ్ళిద్దరూ బాగానే భార్యాభర్తల. ఇప్పుడు ఇంకోటి, లివింగ్ రిలేషన్ అనేది చాలామంది ఏమడుగుతారంటే, నేను ఎక్కడో ఉంటా, ఆవిడ ఎక్కడో ఉంటుంది. అలాంటి లివింగ్ రిలేషన్ నేను యాక్సెప్ట్ చేయను. మిగతా వాళ్ళు ఏమైనా కానివ్వండి. ఆయన కూడా అడిగాడు, ధర్మేంద్ర ఎక్కడ ఉన్నాడో, అమ్మాయిని ఎక్కడ ఉంది, వాళ్ళది లివింగ్ రిలేషన్ కాదని. అది అవునో కాదో నాకు తెలియదు. నేను పెట్టిన లివింగ్ రిలేషన్ వాళ్ళు భార్యాభర్తల మాదిరిగానే సహజీవనం అన్నారంటే కలిసి జీవించడం. ఇద్దరు ఒకే ఇంట్లో భార్యాభర్తల మాదిరిగానే ఉంటారు. లీగల్ వైఫ్ కాదంతే. ఎందుకంటే ఆస్తి కోసం అని, కేవలం ఆస్తి కోసం తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఆవిడ భార్యే. ఆయన బరువు బాధ్యతలు కానీ హక్కులు కానీ అన్నింట్లోనూ ఆవిడ భార్యగానే వ్యవహరిస్తుంది. నీ ప్రాపర్టీలో పిల్లలు వద్దన్నారు కాబట్టి ప్రాపర్టీ షేర్ అవసరం లేదు. అంతేగాని ఇది అక్రమ సంబంధం అని కనుక భావిస్తే అది వాళ్ళ మైండ్ సెట్ అంతే. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, మరి ఇంక దేనికి బాధ? సో లివింగ్ రిలేషన్షిప్లో అంటే ఈమెను మోసం చేయడం కానీ ఆమె ఆయన మోసం చేయడం కానీ, అంటే దొంగతనాలు చేయడం, ఆయన డబ్బులు తీసుకొని పారిపోవడం, ఇట్లాంటి కేసులు జరిగినాయా? ఇంతవరకు జరగలేదు, కానీ జరిగే అవకాశం అయితే ఉంది. ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈవిడికి ఎందుకు ఆస్తి ఇవ్వాలి అని ఇయ్యడు. ఇప్పుడు మాకు ఒక ఆయన ఏదో పెళ్ళో లివింగ్ రిలేషన్ అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏమండి ఆవిడ పెళ్లి చేసుకొని అదే లివింగ్ రిలేషన్ కానీ ఏదైనా, ఆవిడ నా దగ్గరికి వచ్చింది కానీ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు కదా. ఆవిడ నా ఇంటికి వచ్చినప్పుడు నా మాట కదా వినాలి అన్నాడు.
అంటే నేనేమన్నానంటే అది ఒక యాంగిల్, ఆవిడ నీ ఇంటికి వచ్చింది కాబట్టి నీకు లోబడి ఉండాలనేది నీ వాదన. కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు కావాలని నీ కోసమని తన తల్లిదండ్రులను వదిలి, తన అక్క చెల్లెళ్ళని వదిలి, తన బంధుమిత్రులను వదిలి, తనకి తెలిసిన సొసైటీని వదిలి కేవలం నీ చిటికిన వేలు పెట్టుకొని నీ కోసం వచ్చింది. ఇంతమందిని వదిలిపెట్టుకొని నా కోసం వచ్చిందని నువ్వు ఎందుకు ఆలోచించవు? నా ఇంటికి వచ్చింది కాబట్టి నా మాట వినాలి, నా మాట వినాలని ఈ మేలిగో ఎందుకు? ఇన్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చిందని భావనతో ఒక్కసారి చూడు, నీ ఆలోచన విధానమే మారిపోతుంది. అంచేత ఏదైనా మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పటికే ఈ లివ్ ఇన్ రిలేషన్ పట్ల సోషల్ స్టిగ్మా చాలా ఉంది. అయితే ఇలా ఆస్తులు అడిగేవాళ్ళు ఉన్నారు, కోట్లు అడిగేవాళ్ళు ఉన్నారు, ఇల్లు రాసి అడిగేవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నేను ఎంత మాత్రం కల్పించుకోను. అలా ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పటికీ పెళ్ళిళ్ళు కావటాల. నేను అది కూడా చెప్తున్నా. ఎవరు రాసిస్తారంటే 60-70 ఏళ్ళు వచ్చినాడు 1 కోటి రూపాయలు ఇల్లు రాసి అంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా, సహజం అది. నీకు కావాలంటే ఏదో నా భుక్తి కోసం ఏదైనా అడుగు, 5 లక్షలో 10 లక్షలో డిపాజిట్ చేయమను. ఆ డిపాజిట్ దగ్గర కూడా సమస్యలు వస్తాయండి. ఆవిడ పేరు మీద వేస్తే ఇప్పుడే 10 లక్షల పుచ్చుకు పారిపోతాయి ఆవిడ. మరి అదే ఉంది కదా, డౌట్ ఉంది కదా. పోనీ జాయింట్లో వెయ్యా, జాయింట్లో వేసానండి, 5-6 సర్వైవర్ కింద అది డిపాజిట్ వస్తుంది అనగానే ఈయనే 1 గంట ముందు బ్యాంక్ వెళ్ళి తీసేసుకుంటే 5-6 సర్వైవర్ అంటారు కదా. ఈయన నాకంటే ముందు వెళ్ళి తీసేసుకోవచ్చు కదా, అది ఆవిడ డౌట్. అయితే మనిషిని నమ్మకపోతే ఏమీ జరగదు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్నింటి మధ్యన కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మొన్న గుంటూరు లాయర్ గారు ఎక్కడ భారతీ టీవీలో ఇచ్చారు, వారి భార్యాభర్త. ఆమె ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంది. ఆయన మా ఇంటర్వ్యూకి మా మీటింగ్కి వస్తుంటే ఆయన పడిపోయాడు ఎక్కడో, తలకి పెద్ద దెబ్బ తగిలింది. మా అసిస్టెంట్కి ఫోన్ చేసి, అమ్మ నా తలకి గాయమైంది, గాంధీ హాస్పిటల్కి వెళ్ళి కట్టించుకున్నాను, ఈ కట్టేసుకుని వస్తే బాగుండదు, నేను రావట్లేదు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఇంత దూరం వచ్చారు కదా, వెళ్ళిపోవడం ఎందుకు, కట్టు ఉంటే ఉండి కనీసం ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అనే ఐడియా ఉంటుంది కదా, మీరు రండి చూసేసి వెళ్ళిపోండి అంది. సరే ఆవిడ చెప్పింది కదా అని ఇంత కట్టుకొని ఆయన మీటింగ్కి వచ్చాడు. అదృష్టం బాగుండి ఆయన మొట్టమొదటి మీటింగ్లో ఈ తలకట్టుతో సహా సెలెక్ట్ అయ్యాడు. బ్రాహ్మిన్స్ వాళ్ళిద్దరు. ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్ ఈ ఊళ్ళో. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆయన గుంటూరు దగ్గర ఎక్కడో లాయరు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పిల్లలతో మాట్లాడుకున్నారు, అందరూ ఓకే అన్నారు. ఇప్పుడు పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్లో పిల్లల వ్యతిరేకత చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా వరకు పిల్లలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ముసలానికి తోడు ఉంది కదా, మనకి బాధ్యత లేదు, ఆవిడ చూసుకుంటుంది కదా, మనకేం ఆస్తి నష్టం లేదు కదా, ఏదో ఆడవని అని వాళ్ళు కూడా చూసి చూడక వదిలేస్తున్నారు. చాలామంది పిల్లలు కూడా ఫోన్ చేస్తుంటారు, మా నాన్నకి పెళ్లి కావాలి, మా అమ్మకి పెళ్లి కావాలని. అంటే కొంత చేంజ్ అనేది సొసైటీలో వచ్చింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మన భారతీ టీవీలో వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అంచేత ఆ తర్వాత రీసెంట్గా పెళ్ళయింది, ఒక వారం 10 రోజుల కిందట. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఖమ్మంలో ఉంటారు ఆయన, ఆచార్యులు వాళ్ళు. ఈ ఊళ్ళో హైదరాబాద్లో 66 ఏళ్ల స్త్రీ మీటింగ్ వచ్చింది. 60 కూడా కాదు, 66 ఏళ్ళు. ఇంత ముసలావిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నా. లక్కీగా ఆయన చేసుకున్నాడు. ఆయనకి 70. 4 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది కదా. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. మొన్ననే జస్ట్ 3 డేస్ బ్యాకే ఫోన్ చేశా, ఎలా ఉన్నారని. హాయిగా ఉన్నామమ్మా, అద్భుతంగా ఉన్నాం, చాలా బాగా చూస్తున్నారు ఆయన అని ఆవిడ చెప్పింది. నాకు తెల్లారితే భోజనం పెద్ద సమస్య అయిపోయేదండి, ఏదో కమ్మగా ఇంత వండి పెడుతుంది, తింటున్నాను, బాగుందండి అని ఆయన చెప్పాడు. సో దే ఆర్ హ్యాపీ. అంచేత డబ్బుతో సంబంధం లేకుండా ఆయన ఏం చెప్పాడంటే, ఆవిడకి నా ఆస్తిపాస్తులు నీకేమీ లేవు, నా పిల్లలకి రాసి ఇచ్చేసాను, నాకు పెన్షన్ వస్తుంది, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెన్షన్ నీకు రాసిస్తాను, నా తదనంతరం నీకు ఆ పెన్షన్ ఉంటుంది, నేనున్న నాళ్ళు ఫుడ్ షెల్టర్కి లోటు లేదు అని చెప్పాడు. నాకు అది చాలా అంది. ఆవిడ కూడా ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలా. అంచేత ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, అది రిజిస్టర్ చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్ కింద. అది దాన్ని ఆర్య సమాజంలో చేసుకున్నారు. వాడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరికి ఉన్నారు. సో వాళ్ళు వచ్చి చేయడం జరిగిందా, లేకుంటే వీళ్ళిద్దరు? ఆమె తరఫున, ఆయన తరఫున సిస్టర్ ఎవరో వచ్చారు, ఆమె కూతురు ఎవరో వచ్చారు. మొత్తానికి పిల్లలు కూడా యాక్సెప్ట్, బంధువులు కూడా ఎవరో వచ్చారు. బంధువులు వచ్చి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. ఆయన దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా త్వరలో అది ఆ పెన్షన్ ఆయన తదనంతరం ఆవిడకి వచ్చేట్టుగా ఎస్ఆర్లో రిజిస్టర్ చేసుకోవాలి. నాకు తెలిసి మీరు స్టార్ట్ చేసిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు. అంటే మాటలు కానీ, చాలా రకాల మాటలు అనొచ్చు. సో అసలు ఎట్లాంటి సమస్య ఎదుర్కొన్నారు మీరు అసలు? అది ముఖ్యంగా చాలామంది బంధువులు, స్నేహితులు నాకు దూరం అయ్యారు. ఎందుకంటే ఇంతటి పాపిష్టి పని చేస్తున్నాను వాళ్ళ ఉద్దేశం. ఇంత పాపపు పని చేస్తున్నానని బాగా దగ్గర బంధువులు అయితే తిట్టిన వాళ్ళు ఉన్నారు. నీకెందుకు, నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చు కదా, ఈ వయసులో వాళ్ళకి పెళ్ళి అవసరమా? ఈ వయసు అన్నదే నాకు అర్థం కాని సమస్య ఈ రోజుకి. తోడుకి వయసు లేదండి. పెళ్ళికి 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉందేమో కానీ 21 ఏళ్ళని తోడుకి వయసుతో సంబంధం లేదు కదా. వాళ్ళకు ఒక మానసికమైన తోడు కావాలి. 60-70 ఏళ్ల వయసులో ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఏమి ఆశించి పెళ్లి చేసుకుంటున్నారు చెప్పండి? పిల్లల్ని కనడానికి అయితే కాదు ఖచ్చితంగా. మరి ఎందుకు
ఏదో కృష్ణారామ అంటూ కష్టం సుఖం మాట్లాడుకోవడానికి, ఏదో ఒక మాట మనసులో మాట చెప్పుకోవడానికి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే, మీరు ఎప్పుడైనా పేపర్లో కూడా చూసే ఉంటారు, మీరు మాట్లాడండి, మౌనంగా ఉండకండి, ఎవరితోటో ఒకటితో ఫ్రెండ్స్ షేరింగ్ ఏదో ఒకటి షేర్ ఒంటరిగా ఉండొద్దు అంటారు. ఆ ఒంటరిగా ఉండడం వల్ల మానసికమైన కుంగుబాటుతనం వస్తుంది అని. అలాగా మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 5 పనివాళ్ళు ఉన్నారు ఇంట్లో. వంట మనిషి ఉంది, కేర్ టేకర్ ఉన్నాడు, వాచ్మెన్ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నాడు, ఇంకా ఎవరో ఇంకొకళ్ళు ఉన్నారు. 5 పనివాళ్ళు ఉన్నారు. మీకు 5 పనివాళ్ళు ఉన్నారు, మీకు అసలు తోడు అవసరం ఏముందండి అని అడిగాను ఆయన. 5 ఇంటి నిండా జనాలు ఉన్నారు కదా అంటే ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ టీవీ చూస్తుంటా, టీవీలో ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ వచ్చింది, ఈ ప్రోగ్రామ్ బాగుంది అని నా భార్య ఉంటే చూడు ఎంత బాగుందో అని పిలిచేవాడిని. ఇప్పుడు ఎవరిని పిలవను, వంట ఆవిడని పిలవనా, బాబు నా కూర మాడిపోతుందని ఆవిడ పరిగెట్టుకు వెళ్ళిపోతుంది. లేదు పేపర్లో ఒక న్యూస్ చూశాను, ఎవరితో షేర్ చేసుకుంటాను. మనుషులు ఫుడ్కి షెల్టర్కి లోటు లేదు, కానీ నాకు షేరింగ్ అనేది కావాలి కదా, నా మనసులో మాట వినేవాళ్ళు కావాలి, ఆ కష్టమైన సుఖమైన దాన్ని షేర్ చేసుకునేవాళ్ళు కావాలి. ఈ పేపర్లో పట్టే న్యూస్ ఎవరికి చెప్పను, వాళ్ళకి చదువు రాదు, ఆ డ్రైవర్కో పనివాళ్ళకో, నాకేం తెలుసు బాబాయ్ అంటారు వాళ్ళు. అంచేత నాకు ఈక్వల్ రేంజ్ మనిషి ఉండాలి ఆ షేరింగ్ చేసుకోవాలంటే. ఈక్వల్ రేంజ్ మనిషి అంటే భార్య తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, ఫారిన్లో ఉంటారు. నేను ఎవరితో షేర్ చేసుకుంటాను, అంచేత ఐ నీడ్ ఏ పర్సన్. ఒక మనిషి నా మనసులో మాటని షేర్ చేసుకునే మనిషి కావాలి వాళ్ళకి. ఆ వయసులో వాళ్ళకి కావాల్సింది అది. వాళ్ళ కష్ట సుఖాలు చూసుకోవడానికి ఆవిడ ఉండేది అనుకోండి, ఏదో ఇంత వండి పెడుతుంది, ఒంట్లో బాగాలేకపోతే ఒక ట్యాబ్లెట్ ఏదో ఇస్తుంది, ఆవిడకి బాగా లేకపోతే ఈయన ఏదో ట్యాబ్లెట్ ఇస్తాడు, ఒకరికొకరు చూసుకుంటారు. నేను పెట్టడంలో మెయిన్ పర్పస్ అదే. 2 సింగిల్స్ని కలపడం ద్వారా వాళ్ళకు ఉన్న ఎమోషనల్ నీడ్ సాటిస్ఫై అవుతుంది, వాళ్ళకున్న సింగిల్ అనే లోన్లీనెస్ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే ఇద్దరు కలిసి కూర్చుంటారు, కలిసి కబుర్లు చెప్పుకుంటారు, కలిసి సినిమా కడతారు, కలిసి హోటల్కి కడతారు. దేనికైనా షేరింగ్ అనేది ఉంది, ఒక పార్ట్నర్ అనేది ఉంది. ఒంటరిగా ఉన్నాను అని ఎత్తుక్కోకుండా. ఒంటరిగా ఉన్న మనిషికి ఆ ఏజ్లో అండి రోడ్డు మీదకి వెళ్తే కూడా భయం అండి, రోడ్డు క్రాస్ చేయాలంటే భయం తెలుసా, ఎందుకని అమ్మో పడిపోతానేమో అనే భయం. పక్కన మనిషి చేపట్టు తీసుకెళ్తుంటే కొంచెం ధైర్యం, అంతే. ఆ మానసికమైన ధైర్యానికి, మానసికమైన సపోర్ట్కి నేను నీకు ఉన్నాను అనే ఒక భరోసా కోసమే ఈ పెళ్లి కానీ ఈ లివ్ ఇన్ రిలేషన్ కానీ. అంతకు మించి వేరే ఉద్దేశం ఏదీ లేదు. అది ఎవరైనా ప్రపంచం ఎవరైనా అనుకున్నా మనం ఏం చేయలేం. మనం ఒక ఉద్దేశంతో పెడితే 10 రకాలు అనుకుంటారు. దానికి వెనుదిరిగి భయపడే మనస్తత్వం నాకు లేదు. నాకు చాలా అంటే మ్యాన్ పవర్ మనీ పవర్ లేదు, కానీ విల్ పవర్ చాలా ఉంది. 70 ఏళ్ళు దాటి ఈ వయసులో ఇంకా దీన్ని సమాజాన్ని వ్యతిరేకించి 15 సంవత్సరాలుగా చేస్తున్నానంటే ఎంత విల్ పవర్ ఉంటే చేయగలరు. సమాజానికి వ్యతిరేకించి చేస్తున్నాను మీరు అనుకుంటున్నారా మ్యామ్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే బోల్డ్ మంది వ్యతిరేకత డైరెక్ట్ చెప్తున్నారు, ఇండైరెక్ట్ చెప్తున్నారు, బంధువులు దూరం అయ్యారు, మిత్రులు దూరం అయ్యారు, కామెంట్స్లో పెడుతున్నారు. ఈ వయసులో పెళ్ళి అవసరమా అని ఒకళ్ళు, కృష్ణారామ అనుకోవచ్చు కదా అని. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు నేను అది కూడా చెప్తా. వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏముంటుంది చెప్పండి, ఫుడ్, షెల్టర్. మీకు కాఫీ ఇస్తారు, కాఫీ తాగి ఏం చేస్తారు, రూమ్కి వెళ్ళిపోతారు. ఫుడ్ తింటారు, రూమ్కి వెళ్ళిపోతారు, తింటారు, పడుకుంటారు. అక్కడ రూమ్మేటో పక్క రూమ్ వాడో ఒక స్నేహం అవుతాడు, కాసేపు కబుర్లు చెప్తారు. 24 అవర్స్ వాళ్ళు ఉండరు కదా. మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, సపోజ్ విపరీతమైన తలనొప్పి వచ్చింది, అదే పెళ్ళాం ఉంటే కాస్త తల పడుతుంది. మీ పక్క రూమ్మేట్ ఎంతసేపు మీ తల పడుతూ నిద్ర మానేసి కూర్చుంటాడు? మీకు సేవ చేయడానికి ఏ మనిషి ఉన్నాడు? ఎవరు లేరు కదా. డబ్బులు ఇచ్చి చేయించుకోవచ్చు కదా, అందరికీ డబ్బులు ఉండవు కదా, అందరికీ డబ్బులు ఉండవు, లక్షలు కోట్లు ఉండవు కదా. మిడిల్ క్లాస్ ఉంటారు, లోయర్ మిడిల్ ఉంటారు, వాళ్ళకి ఒక మనిషి తోడైతే అవసరం కదా. మాకు ఒక ప్లాస్టిక్ సామాన్ బండివాడు ఫోన్ చేశాడండి, వాడి నెలసరి ఆదాయం 5,000. అంటే తోపుడు బండి మీద ప్లాస్టిక్ సామాన్ అనుకుంటాడు, వాడికి కూడా తోడు కావాలి. వాడికి తోడు కావాలి, మనం కాదని అనడానికి మనకి ఏం రైట్ ఉంది? ఎవరికైనా తోడు అనేది ప్రపంచంలో ఎవ్వరూ కాదనిలే నిజం అది. వాడి భార్య చచ్చిపోయింది, వాడికి తోడు కావాలి. అయితే ఎలాంటి తోడు వాడికి సూట్ అవుతుంది? వాడితో పాటు కొంగు దోపుకొని ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ లాంటి మనిషి అయితే వాడికి తోడు సూట్ అవుతుంది. డిగ్రీలు చదివి, ఇప్పుడు ఆడవాళ్ళు ఇంటర్ డిగ్రీలు చదివి వస్తారు మా దగ్గరికి, వాడు చేసుకోరు కదా వాడిని. అంచేత నువ్వు రావద్దని చెప్తే వాడు బాధపడతాడు. అందుకే నేనేం చెప్పానంటే, బాబు నీకు తగిన మ్యాచ్ మా దగ్గర లేదు. అంటే మా దగ్గర అందరూ చదువుకున్న వాళ్ళు, నీకు ఫోన్ నెంబర్ చెప్తే అది తెలుగులో చెప్తే కానీ రాసుకోలేవు. అందుకని నీకు రావడం మా దగ్గర అయితే సూట్ కాదనుకుంటున్నాను నేను. అయినా నేను వస్తాను, నా ప్రయత్నం నేను చేసుకుంటానంటే నీ ఇష్టం. ఏ ఊరు నుంచో ఇక్కడ దాకా ఛార్జీలు పెట్టుకు రావాలి, ఇక్కడ ఫీజు కట్టాలి, ఇదంతా నీకు దండగ కదా. అందుకని నాకు తెలిసి నీకు మా దగ్గర అయితే నీకు సూటబుల్ మ్యాచ్ లేదు. ఒకప్పుడు మా దగ్గర పని వాళ్ళు కూడా వచ్చేవారు, లేబర్ కూడా వచ్చేవారు. అయితే ఏమైందంటే లేబర్ వస్తే ఇప్పుడు ఇలాంటి వాడు సూట్ అవుతాడు, కానీ వాళ్ళు కూడా వీడిని చేసుకోవడానికి ఇష్టపట్టాల. వాళ్ళకు ఎక్కువ ఉన్నోళ్ళు కావాలి, అది అంతే, తిరిగేవాళ్ళు కావాలి తప్ప. ఇప్పుడు కూడా మా బతికి ఇదేనా, 50 ఏళ్ళు వచ్చి మా కార్లలో, స్కూటర్ కూడా పనికి రాదండి, ఆశ్చర్యం. అది కార్లలో తిరిగేవాడే కావాలి.
కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కార్లలో తిరిగేవాడు గిన్నెలు తోముకునే దాన్ని చేసుకుంటాడా? అదెందుకు అర్థం కావట్లా నీకు? వాడి చూపు వాడికి తగ్గ మనిషి మీద ఉంటుంది. కనీసం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, అప్డేట్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి. నా పక్కన పార్టీలకి వాటికి రావాలంటే నువ్వేదో అప్పలమ్మలా వస్తే వాడేలా ఇష్టపడతాడు? అది లేదు. మాకు ఎంతసేపటికి మా దృష్టి అక్కడే ఉంది అంతే. అలా చూసి 2-3 సార్లు వచ్చి రాక వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చేవాళ్ళం, వాళ్ళు డబ్బులు కూడా కట్టక్కర్లా. అయినా కూడా వాళ్ళని చేసుకునేవాడు ఎవడు లేడు. వాళ్ళని ఇలాంటి వాడు చేసుకున్నామన్నా వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళకి హైఫై లైఫ్ కావాలి. అంచేత సూట్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా రావడం మానేశారు. సో అంటే మగవారిలో అంటే ఎంత ఏజ్ ఉన్నా కోరికలు ఎక్కువ ఉంటాయి, అంటే అందంగా ఉండాలి, బాగుండాలి అది అని చెప్పేసి. అంటే ఎక్కువ సార్లు అంటే మీ పరిచయ వేదికకి వచ్చి ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా? 5-6 సార్లు 6 సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. 5-6 సార్ల కంటే ఎక్కువ కూడా వచ్చారు. నాకు అంతమంది మీద మనుషులు గుర్తుంటారు, కానీ కొంతమంది గుర్తుండిపోతారు. ఒక ఆయన 15 సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాడు, 12 సంవత్సరాల పైగా వస్తూనే ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే, మనిషి కూడా బాగానే ఉంటాడు. ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి లక్షణం అది కూడా ఏమీ లేదు. కానీ ఆయన ఏం చెప్తాడంటే, నాకు 40 ఎకరాలు ఆస్తుంది అంటాడు. చూపించమంటే కాగితంలో ఉండదు, అది కోర్టులో ఉంటుంది. కోర్టులో ఉన్న ఆస్తి నీ సొంతం ఎలా అవుతుంది? అది నీకు అనుకూలంగా తీర్పు వస్తుందో అవతల వాళ్ళకి వస్తుందో. అది ఉంది అని ఎవరు పెళ్లి చేసుకోరు కదా. ఆయనకి నిజంగా ఉంటే 40 ఎకరాలు ఆస్తున్నవని ఎగిరి గంతేసి చేసుకుంటారు ఎవరో. కానీ ఉందో లేదో తెలియదు కాబట్టి ఎవరు చేసుకోవట్లా. 12 సంవత్సరాలుగా దాదాపు మా దగ్గరికి వస్తూనే ఉన్నాడు ఆయన. ఆయనకి ఇదేదో వ్యాధి అంటారు, చేతులు వణుకుతుంటాయి, పట్టుకోలేడు. అది కూడా వచ్చేసింది ఆయనకి. ఆయన అప్లికేషన్ ఫిల్ చేయలేకపోతున్నాడు. ఇక నేను పంపించేశాను, బాబు నీకు అనారోగ్యం ఉంది, నువ్వు పట్టుకొని కూడా పట్టుకోలేకపోతావు, కాఫీ గ్లాస్ పట్టుకోలేవు, చేతులు వణుకుతుంటాయి, నువ్వు వద్దని పంపించేశాను. 12 సంవత్సరాలు ఏకధాటికి వచ్చాడు ఆయన. అంచేత అలా వచ్చేవాళ్ళు ఉన్నారు. 4-5 సార్లు వచ్చి నాకు ఎవదలే ఎక్కడ అవటం లేదని మానేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరిష్టం వాళ్ళది. మన పనల్లా ఏంటంటే ఒక పరిచయ వేదిక నిర్వహించడం, ఆ పరిచయ వేదిక పెడతాం, నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేని వాళ్ళు లేదు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన ఖమ్మం పోలీసు ఆయన చేసుకోలేదా? 66 ఏళ్ళ ఆడది ఎవరు చేసుకుంటారంటే మెనోపాజ్ స్టేజ్ దాటిపోయి ముసలిది అయిపోయి ఆయన చేసుకోవాలా? అది వాళ్ళ ఇష్టం. మనం 70 ఏళ్ళు దాటిన ఎవరైనా ఫోన్ చేస్తే నేనేం చెప్తానంటే, బాబు నీకు సూట్ కావడం కష్టం, ఎందుకంటే 50+ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా దగ్గర లేడీస్. వాళ్ళు 70 ఏళ్ళు 20 ఏళ్ల తేడాలో వాళ్ళు పెళ్లి చేసుకోరు, యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అని చెప్తాను. కొంతమంది మానేస్తారు, దూరం నుంచి రావడం ఎందుకు దండగాని. కొంతమంది ఆశ కొద్దీ మా ప్రయత్నం మేము చేసుకుంటాం మేడం అని వస్తారు. అలా ప్రయత్నం చేసుకున్నాడు ఆయన. 5-6 సార్లు వచ్చాడు ఖమ్మం పోలీస్ ఆయన. మరి ఈవిడ ఒక్కసారి వచ్చిన మొదటిసారి సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఎవరి అదృష్టం వాళ్ళది అంతే. నాకు తెలిసి పరిచయ వేదికకి వచ్చిన తర్వాత చాలా మంది అక్కడ పరిచయాలు పెరిగి మీకు తెలియకుండా లివింగ్ రిలేషన్ లో చాలా మంది ఉండొచ్చు. చాలా మంది ఉంటారు. అవును, మనకి చెప్పరు కూడా. అది లివింగ్ రిలేషన్ అయినా పెళ్ళైనా ఏదైనా మనకి చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో అంటే మీ దగ్గరకు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ దాంట్లో అంటే పిల్లలు కూడా పుట్టారంట? లేదండి. లేదా? ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి? ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు మేము స్టార్ట్ చేసిన కొత్తలో 50 years మగవాడు, 45 years ఆడదని 5 years ఎగ్జామ్షన్ ఇచ్చాం లేడీస్కి. ఓకే. అలా ఇచ్చినప్పుడు ఎక్కడ బందరో ఏదో క్రిస్టియన్స్ వాళ్ళు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆయన రిటైర్ అయిన కొత్త, అది 58-59 years ఉంటాయి ఆయనకి. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, చర్చిలో పెళ్లి చేసుకున్నారు. ఆ ఫోటోలు కూడా మాకు పంపించారు. నెక్స్ట్ మీటింగ్కి వచ్చి చెప్పాలి కదా, అంచేత నెక్స్ట్ మీటింగ్కి వచ్చారు చెప్పడానికి. అప్పుడే ఆవిడ నా చెవిలో చెప్పింది, నాకు 3వ నెల అని. నా గుండె ఆగిపోయింది. వాళ్ళది లీగల్ మ్యారేజ్ కాబట్టి ప్రాబ్లం లేదు. అదే లివింగ్ రిలేషన్ అయితే రేపు పొద్దున ఇంకో 4 ఏళ్ళు పోయాక ఆయన నాకు అక్కర్లేదని వదిలేస్తే ఈ పిల్లడేమైపోతాడు? ఆయన వదిలేశాడు. రేపు పొద్దున వీడిని స్కూల్లో వేస్తే వీడి తండ్రి ఎవరని చెప్పాలి? అందరిలోనూ పబ్లిక్లో నా తండ్రి ఫలానా అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కదా. మ్యారేజ్ అయితే మా నా తండ్రి ఫలానా అంట, డైవర్స్ ఇచ్చుకున్నా కూడా. కానీ లివింగ్ రిలేషన్లో వాడికి ఆ ఛాన్సే లేదు కదా. అంచేత వీళ్ళ భవిష్యత్తే కాదు, పుట్టిన బిడ్డల భవిష్యత్తు కూడా చూడాలి. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యి సింగిల్ పేరెంట్ దగ్గర ఉండి నీ పెళ్ళి నా కోసమే చేశారు, నా కర్మ ఇలా కాలిపోయింది, నీ తండ్రి ఎవరంటే నేను చెప్పుకోలేకపోతున్నాను బాధపడే స్థాయిలో ఆ బిడ్డ ఎందుకు ఉండాలి అనే ఆలోచన నాకు వచ్చి ఈ పాపం పని చేయకూడదు అని ఆడవాళ్ళకు కూడా అప్పటి నుంచి 50 చేసేసాను. అప్పటి నుంచి ఆడవాళ్ళు 50, మగవాళ్ళు 50. ఇక పిల్లలు పుట్టమన్నా పుట్టరు, మెనోపాజ్ స్టేజ్ దాటిపోయింది. అంచేత ఇక పుట్టరు. అసలు 45కే రాదు, వెరీ రేరు. చివరికి అది అబార్షన్ అయిపోయినట్టుంది అమ్మాయి కూడా. డెలివరీ దాకా లేదు, అది అబార్షన్ అయిపోయింది. అంటే ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడమే కష్టం, వచ్చినా అది నిలబడడం కూడా కష్టం.
ఓకే. అంచేత 45 పెట్టిన దాన్ని వెంటనే 50కి మార్చేసాను. ఆడైనా 50, మగైనా 50, అంతే. మీకు ఇష్టమైతే అంటే అంటే మీ ఇంటర్వ్యూలో కింద ఒకళ్ళు కామెంట్ చేయడం జరిగింది, అంటే 50 అని పెడుతున్నారు కదా, అంటే అదేదో బతికేది 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతుకుతారు ఎక్కువ, అంటే కలిసి ఉండేది అంతే ఉంటారు, అదేదో ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసిన తర్వాత కలిసి ఉంటాం కదా, అట్లా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లే అని యంగ్ వాళ్ళకి చేయకూడదా? ఒక 45 years అట్లా ఉన్నప్పుడే 45 years నేను అసలు పెట్టే ఉద్దేశమే లేదండి. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేపించేసి వాళ్ళకి అప్పుడు చేయొచ్చు కదా అని అంటున్నారు. అవును, ఫ్యామిలీ ప్లానింగ్ అక్కడ పిల్లలు పుట్టడం కోసం కాదు, పెళ్లి చేసేది ఒంటరితనం పోగొట్టడానికి. 50 ఏళ్ళు దాటి ఒంటరి వాళ్ళు వయసు అవుతున్న కొద్దీ వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి. 45 ఏళ్ళ వాళ్ళకి ఇప్పుడు నేను చేస్తే కనీసం వాళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు బతుకుతారు కదా. ఈ 60 ఏళ్ళ వాళ్ళకి చేస్తే వాళ్ళు 10 ఏళ్ళే బతుకుతారో 5 ఏళ్ళే బతుకుతారో చెప్పలేము. వృద్ధులకి ప్రత్యేకంగా పెట్టిన ఉద్దేశం ఏంటంటే వృద్ధులకి అని. అంచేత ఆ ఏజ్ వాళ్ళకి పెట్టాను. 49 కూడా యాక్సెప్ట్ చేయను. మీరు చాలా చోట్ల వినే ఉంటారు 50 అంటే 50, 49 కూడా యాక్సెప్ట్ చేయను. 49 వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తారు. ఇప్పుడు మాకు కాంపిటీషన్ ఇంకో 2 పెట్టారు, వాళ్ళిద్దరూ 45 yearsకే పెట్టారు. 45 years కావాలని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నేను 50 అంటే 50, ఒక 50 కంప్లీట్ కావాలి. అది కూడా 50 రావడం కాదు, 50 కంప్లీట్ అయితేనే రాణిస్తాను తప్ప 49 కూడా యాక్సెప్ట్ చేయను. ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను. కొంతమంది అంటారు నాకు అందులో వయసు తక్కువ పడిందండి, నాకు 50. నువ్వు తక్కువ ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పింది కదా వాళ్ళు వేసుకున్నారు. తక్కువ చెప్తే అది నీ తప్పు, నేనేం చేస్తాను? నాకు ఆధార ప్రకారం 50 ఉండాలి అంతే. ఉంటే లేకపోతే రావద్దు. సో ఎట్లాంటి కాల్స్ ఎక్కువ వస్తాయి మేడం మీకు? ఇప్పుడు వచ్చే కాల్స్ ఎట్లున్నాయంటే జనరల్గా 50 దాటిన వాళ్ళు వస్తారు. కొంతమంది నాకు 45 ఉన్నాయండి, నా భర్త చనిపోయాడు, నాకు కాస్త మీరు పెద్ద మనసు చేసుకొని నాకు సాయం చేయండి. నేను సాయం చేయడం అంటే నేనేం చేయాలమ్మా? నన్ను యాక్సెప్ట్ చేయండి. సరే, నా దగ్గర 60 ఏళ్ళవాడు ఉన్నాడు, చేసుకుంటావా? చేసుకోనండి, బాగా వారుంది కదా. అంటే నీకు కాంప్రమైజ్ అయ్యే ఉద్దేశం లేదు. నీకు 45 ఏళ్ళు కాబట్టి నీకు 47 వాడు కావాలి, 50 ఏళ్ళని కూడా చేసుకోవు. మరి నేను ఎక్కడి నుంచి తెస్తాను 47 వాడిని? ఒకవేళ నువ్వు కరెక్ట్ 50 ఉన్నవాడిని చేసుకుంటానన్నా కూడా వాడికి మళ్ళీ అందం ఉండాలి, చదువు ఉండాలి, వాడికి లక్షణాలు ఉండాలి, ఇన్ని లక్షణాలు ఉండాలి. తోపుడు బండి వాడికి 45 ఏళ్ళు, వాడిని చేసుకుంటావా? వాడిని చేసుకోవు కదా. అంచేత మన రిక్వైర్మెంట్కు మనం ఎక్కడో ఆకాశంలో పెట్టుకొని దానికి తగిన వాడికి రావాలంటే రారు. ఒకప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు గ్యాప్తో పెళ్ళిళ్ళు అయ్యేవి, ఇప్పుడు అవటం లేదు. అంటే 2 ఏళ్ళ కంటే యాక్సెప్ట్ చేయటం లేదు ఆడవాళ్ళు. నాకు 50 అంటే 52, 53, 55 కూడా వద్దు. నాకు 55 అంటే 58, 60 కూడా వద్దు. పరిచయ వేదిక రోజు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు మేడం మీరు అక్కడ? ఒక రకం కాదండి చెప్పాలంటే. ముఖ్యంగా పరిచయ వేదికకు వచ్చేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎక్కువ మంది పురుషులు వాళ్ళకి తోడు తెచ్చుకుంటారు. ఇప్పుడు పరిచయ వేదిక అంటే ఒక 100 మంది 200 మంది ఉండే హాల్ బుక్ చేసామనుకోండి, పెళ్లి కొడుకు ఒకడు వస్తాడు, వాడికి తోట పెళ్లి కొడుకులు 3 వస్తారు. వీళ్ళందరికీ హాల్ సరిపోదు కదా, ఎంతమందిని తీసుకొచ్చి కూర్చోబెడతాం? మీరు ఎందుకయ్యా వచ్చారంటే ఆయనకి తోడు వచ్చామండి. 50 ఏళ్ళు వచ్చి ఇంకొకటి 25 ఏళ్ల పెళ్లిలో అంటే ఏదో ఆవిడ అంత చందాలు చదువులు ఇంకా ఏవేవో ఉంటాయి, నేను అడగలేనేమో నర్వస్ అయిపోయి అని తోడు తెచ్చుకున్నాడంటే అర్థం ఉంది. 50 ఏళ్ళు వచ్చి మనకు కొంత మెచ్యూరిటీ వచ్చి ఆవిడ అంత చందాలు చూసి చేసుకునే వయసు కాదు. ఎన్నిసార్లు చెప్తానో ఈ విషయం, ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఆవిడ అంత చందాలు చూసి చేసుకోవట్లా, నీతో ఆవిడకి ఆ కంపాటబిలిటీ ఉందా లేదా? రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఎర్రగా బుర్రగా ఉందని చేసుకున్నావు, కంపాటబిలిటీ లేకపోతే ఏంటి ప్రయోజనం? అంచేత నీ జీవితం ప్రశాంతంగా వెళ్తుందా లేదా ఆవిడతో అన్నది కదా నువ్వు చూసుకోవాలి. మీ ఇద్దరు చూసుకోండి, మీ ఇద్దరు మాట్లాడుకోండి అంటే వెనకాల వచ్చేస్తారు. వాళ్ళని బయటికి పంపేస్తాం, మీరు రావడానికి వీలేదు, ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళాలని. అది మేము వాళ్ళకి పెట్టే మెసేజ్లో కూడా పెడతాం, ఒక్కరు మాత్రమే రావాలని. వాళ్ళు వెళ్ళరు, బయటికి వెళ్ళరు, అక్కడే కూర్చుంటారు. అక్కడక్కడ సోఫాల్లో కూర్చుంటారు. వెళ్తామండి చెప్పారు కదా వెళ్తాం అంటారు. మా హడావిడిలో మేముంటే ఎప్పుడో దూరేస్తారు. ఎక్కడ కాపలా కాస్తాను చెప్పండి? వీళ్ళని కాపలా కావాలంటే నాకు ఎంతమంది మనుషులు ఉండాలి? అందుకని హోటల్లో కుర్రాళ్ళని హెయిర్ తీసుకుంటాను. వాళ్ళు కూడా అంత బాధ్యతగా చేయరు, ఏదో 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 డబ్బులు ఇస్తారు కదా, ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా, ఏదో చూసుకుంటూ ఉంటారు. ఈయన మధ్యలో దూరేస్తాడు అంతే. ఏం మా వాళ్ళు అప్పుడు ఉన్నాడయ్యా అంటాడు, సరే వెళ్ళండి అంటాడు వీడు. అలా కొంతమంది దూరేస్తారు. ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు, వాళ్ళకు కూడా ఒకళ్ళు ఇద్దరు వస్తుంటారు, వాళ్ళ అమ్మనో పిన్ననో అక్కనో ఎవరో వస్తుంటారు. ఒక ఆవిడ ముసలావిడ వచ్చింది, మేము ఒప్పుకోలేదు, ఆవిడ కింద వెయిట్ చేస్తోంది. సరే నేను కిందకి వెళ్ళి మళ్ళీ కింద కూర్చున్న వాళ్ళని కూడా బయటికి పంపేస్తుంటారు. ఎందుకంటే ఈ టోకెన్ తీసేసుకుని వీళ్ళు వచ్చి వీళ్ళకి ఇచ్చేస్తుంటారు కదా, అందుకని వాళ్ళని కూడా బయటికి పంపేస్తుంటారు. ఆవిడ వెళ్ళమంటే వెళ్ళకుండా కూర్చుని, ఈ హోటల్ అంతా మీదా, మీ సొంతమా?
అని అడుగుతుంది. నువ్వు రావడానికి వీల్లేదమ్మా అంటే నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. నేను మీ రూమ్లో మీ హాల్లో కూర్చోలే కదండి, నేను బయట కూర్చున్నాను. నువ్వు బయట రోడ్డు మీద ఎక్కడైనా కూర్చో, ఎదురుగుండా మెట్రో స్టేషన్ ఉంది అక్కడ కూర్చో, ఈ ప్రెమిసెస్లో కూర్చోవద్దు అంటే నువ్వు ముసల్దానివి కరెక్టే, నువ్వు మీటింగ్కి రాలేదు నాకు అర్థమవుతోంది. నీ పిల్ల 25 ఏళ్ళ కూచేం కాదు కదా, 50 ఏళ్ళు వచ్చిన ఆవిడ చూసుకుని ఆవిడ రాలేదా, అప్పుడు ఫోన్ చేస్తే నువ్వు రావచ్చు కదా అంటే ఎంత వాదిస్తుందో ఆవిడ నాతో. ఎవరమ్మా నీ పిల్ల చెప్పి ఆవిడ కూడా బయటికి పంపిస్తా అంటే నేను చెప్పను, ఆవిడ కూడా బయటికి పంపిస్తాను నేను చెప్పను. అలాంటి రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. వీళ్ళతో పాటు వచ్చే వాళ్ళది పెద్ద సమస్య. వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళరు, ఏడు కూర్చుంటారు, సందు చూస్తే దూరిపోతుంటారు, వాళ్ళందరినీ బయటికి నెట్టడం ఒక సమస్య. ఈ మగాళ్ళు అస్సలు తిట్టకూడదు కానీ కుదురు తక్కువ అండి. 5 నిమిషాలకి ఎలిమెంటరీ పిల్లలతో ఇలా వెళ్ళిపెట్టి వెళ్ళిపోతుంటారు, అలా వెళ్ళిపోతుంటారు. అరే 10 నిమిషాలు కాలేదు, నేను మీటింగ్ మొదలు పెట్టలేదు, అప్పుడే నీకు ఏ అర్జెంట్ వచ్చింది, నేను బాత్రూమ్కి వెళ్ళాలి మేడం అంటాడు. వెళ్ళొచ్చి కూర్చొని పావు గంటకి ఫోన్లు మాట్లాడేస్తుంటారు. ఈ పావు గంటలో కొంపలు ఆరిపోయేంత ఫోన్లు ఏమొచ్చాయి, కాస్త ఆపచ్చు కదా, నువ్వు లంచ్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడచ్చు కదా అంటే ఓ 25 మంది బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ పరిచయాలు అవుతుంటాయి. ఆడవాళ్ళు పరిచయం చేసుకుంటున్నప్పుడు మీరు వినాలి కదా, అవి వాళ్ళందరికీ పేపర్స్ ఇస్తాం. అందులో మీకు ఎవరైతే మీకు నచ్చారో వాళ్ళతో వాళ్ళు టోకెన్ నెంబర్ చెప్తారు, ఆ టోకెన్ నెంబర్ నోట్ చేసుకోండి అంటే చేసుకోరు. అంతా అయిపోయాక సాయంత్రం నాకు ఫోను, నేను వెళ్ళలేదండి సరిగా, ఆ ఎర్ర చీర కట్టుకున్నాడు ఎవరండి, నేనే చీర కట్టుకున్నానో నాకే గుర్తుండదు, ఆ ఎర్ర చీర కట్టుకున్నాడు ఎవరో నాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలు రకరకాలు, కొన్ని ఫన్నీగా ఉంటాయి. అదేంటి ఎర్ర చీర కట్టుకున్నాడు ఎవరండి అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఆవిడేదో చెప్పారు కానీ నేను టోకెన్ నెంబర్ వేసుకోవడం మర్చిపోయానండి, ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఫోన్ నెంబర్లు ఎవ్వరికీ మేము ఇవ్వం, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఇచ్చుకుంటారు. అది కూడా కంప్లైంట్లు మాకు, ఎందుకంటే ఫోన్ నెంబర్ ఇచ్చానండి రాత్రి 10ంటికి తాగేసి మాట్లాడుతున్నాడు నాతో. ఇలాంటి సమస్యలని బాధపడలేక అమ్మ మీకు ఇష్టమైతే ఇవ్వండి, మీకు ఇష్టం లేకపోతే ఇవ్వకండి ఫోన్ నెంబర్ కూడా, అది మీ ఇష్టం అంటే. పాపం కొంతమంది ఆడవాళ్ళు అడుగుతారు, ముందు వచ్చిన వెంటనే అడిగేదే ఫోన్ నెంబరు, ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత వాడు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు. ఇలాంటి సమస్యలు కొన్ని. మేము ఫోన్ నెంబర్ ఇచ్చామండి, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడండి. ఇంకొకటి, ఈ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు మాట్లాడుకున్న తర్వాత ఈవిడ నచ్చలేదనుకోండి, ఈయన ఫ్రెండ్కి షేర్ చేస్తాడు ఈవిడ ఫోన్ నెంబరు. సంబంధం లేని వ్యక్తి, అసలు మన పరిచయ వేదికకి రానటువంటి వ్యక్తికి నాకు ఇది సూట్ కాలేదు, నీకు ఏమన్నా సూట్ అవుతుందేమో చూసుకో అని ఈయన ఆ నెంబర్ ఆయనకి షేర్ చేస్తే ఆయన ఆవిడకి ఫోన్ చేస్తాడు. మీరెవరో అని అడిగితే చెప్తాడు, మా ఫ్రెండ్ నాకు ఈ నెంబర్ ఇచ్చాడు. నువ్వు పరిచయ వేదికకి రాలేదు కదంటే రాలేదండి, మా ఫ్రెండ్ నీకేమన్నా సూట్ అయితే చూసుకోమని ఇచ్చాడు. ఈ ఉదార దాతృత్వాలు కొన్ని. ఆడదాని జీవితం ఎందుకయ్యా బజార్లో పెడతారు, నీకు ఇష్టమైతే చూసుకో లేకపోతే మనీ. ఫోటో కూడా పెట్టడం లేదు మేము, కంప్యూటర్లలో పెట్టట్లా, ఫోటో చూపించట్లా. అందులో కూడా ఒక ప్రాబ్లం ఉందండి. ఏంటంటే ఫోటోలు ఇస్తారనుకోండి, ఎలా ఉంటాయో తెలిసిన, అది 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసులో ఉంటుంది, ఏదో ఎర్రగా బుర్రగా, ఆయన అలాగే ఉంటాడు, మంచి ఉంగరాల జుట్టుతో ఉంటాడు. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చి మీటింగ్ వచ్చాడుగా ఆయనకి బట్టతలు ఉంటుంది, ఉంగరాల జుట్టే కనపడదు. ఆవిడ కూడా అలాగే 40 ఏళ్ళ వయసులో చాలా అందంగా ఉంటుంది. 60 ఏళ్ళు వచ్చేప్పటికి అసలు ఆ మనిషి షేపే ఉండదు. ఆడవాళ్ళు తొందరగా వార్ధక్యపు లక్షణాలు వస్తాయి. 60 ఏళ్ళు వచ్చేప్పటికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళే 10 ఏళ్ళుగా వచ్చిన వాళ్ళు అప్పటికి ఇప్పటికీ పోలికలు ఉండవు అసలు. అలా ఉంటారు కొంతమంది. నువ్వు ఫోటో పెట్టి ఏం చేస్తావు, ఫోటోలో ఎప్పుడు యంగ్ ఫోటోయే పెడతారు, ముసలి ఫోటో పెట్టరు. ఆ ఫోటో చూసి నువ్వు ఎందుకు మోసపోతావు, డైరెక్ట్గా మనిషి వస్తుంది అక్కడ, మనిషిని చూసుకోవాలి అంటే ఫోటో ఉంటే పంపిస్తారా అండి అంటాడు, లేకపోతే ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా అండి అంటారు. ఆయన కూడా పెట్టాడు మెసేజ్, ఆయన ఎవరో హైకోర్టు లాయర్ట, ఆయన పబ్లిక్లోకి రాలేట, అంచేత నాకు ఎవరైనా ఉంటే పంపించండి నేను మాట్లాడుకుంటా. ఓకే. ఇంకో విషయం మేడం, అంటే చాలా మంది ప్రైవసీ కోరుకుంటారు. అవును. సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఉన్నారా అలా ఫోన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో ఎమ్మెల్యే గారి భార్య ఫోన్ చేసింది, నేను ఎమ్మెల్యే భార్యని, ఎమ్మెల్యే భార్యగా చాలా మంది పబ్లిక్ తెలుసు, నేను మీటింగ్కి రాలేదు. ఎమ్మెల్యే లేడా ఇప్పుడు? ఎమ్మెల్యే లేడు, చచ్చిపోయాడు. కానీ ఆయన భార్యగా చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోదలుచుకున్నప్పుడు ఆయన భార్యగా వాళ్ళు చూస్తే నీకేంటి భయం, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా పబ్లిక్గా, ఆ ధైర్యం నీకు ఎందుకు లేదంటే ఏమో వాళ్ళందరూ ఏమనుకుంటారని నీకెందుకమ్మా ఈ దరిద్రం అంటే. నేను మీటింగ్కి రాలేనండి, నాకు ఏమైనా 4 నెంబర్లు ఉంటే పంపించండి, నేను ఫోన్ చేసి మాట్లాడుకుంటా. అందరూ ఫోన్ నెంబర్లు అడుగుతారండి. మనిషికి అంటే కూడా ఫోన్ నెంబర్ ఇస్తే అప్పుడు వాడైతే వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటారు, అందులో చూసుకుంటారు, నచ్చితే మాట్లాడుకుంటారు, అంతే. అంతేగాని అసలు మనిషితో మనం మాట్లాడుకుందాము అన్నది ఎవరికీ లేదు అసలు ఈరోజు. సో మీరు ఎప్పుడో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు మేడం, ఏమని అంటే 60 సంవత్సరాల వయసు వచ్చిన అమ్మతనాన్ని చూడలేని ప్రపంచంలో మనం ఉన్నాం. అది ఎందుకు అనాల్సి వచ్చింది? అది ఎవరి దగ్గర కూడా చెప్తా, అంజలి దగ్గర. అంజలి అదే ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో చేస్తుంది, అంజలి దగ్గర చెప్పాను. 60 ఏళ్ళు వచ్చిన ఆడదానిలో కూడా అమ్మతనాన్ని చూడలేని మగవాళ్ళు ఉన్నారు. కరెక్ట్ అది. ఎందుకంటే
అది నా ఉద్యోగంలోనూ అనుభవమే, నాకు రిటైర్ అయిన తర్వాత అనుభవమే. 60 ఏళ్ళ ఆడది నీకు యంగ్గా కనపడింది అనుకో, సపోజ్ 60 ఏళ్ళ వార్ధక్యపు లక్షణాలు లేవు ఆవిడలో, చూసేప్పటికి వంకర దృష్టే కనపడుతుంది. కానీ ఎవరో ఒక ఆడది, ఒక స్త్రీ పరాయి వ్యక్తి అన్న భావన మగవాళ్ళ చాలా మందిలో లేదు. వేళ్లతో లెక్క పెట్టచ్చు మంచివాళ్ళు ఉంటే. కానీ 60 ఏళ్ళ ఆడది కూడా అమ్మాయింది, దానిలో ఉన్న మాతృత్వం ఎవరికి కనపడదు. ఆడది అని మాత్రమే తెలుస్తుంది, ఆడది అనే తెలుస్తుంది, దాని అవయవాలే కనపడతాయి. కానీ వాళ్ళకి అది ఒక తల్లి, అది ఒక 2 బిడ్డల్ని కన్న తల్లి అన్న భావనతో చూడని మగవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో, ముఖ్యంగా చెప్పాలంటే. అలాంటి నా సొంత అనుభవాలే ఎన్నో ఉన్నాయి. అవన్నీ షేర్ చేసుకోలేము, కానీ ఒక్కొక్క తలుచుకుంటే బాధ వస్తుందండి. అది చాలామంది ఆడవాళ్ళు భరించే బాధ అండి ఇది. ఎందుకు ఇప్పుడు మీరు చూడలేదా, సినిమాల్లో చూస్తుంటారు, కాలేజీకి వెళ్తే అమ్మాయిని ఏదో ఒకటి అంటూ ఉంటారు, పెళ్ళికాని ఆడవాళ్ళు కాబట్టి తలంచుకొని వెళ్ళిపోతారు. అది అది ఆ వయసు వేడనుకోండి. కానీ నువ్వు 60 ఏళ్ళు వచ్చిన ఆడదాన్ని ఎలా అనగలుగుతున్నావు? 60 ఏళ్ళ ఆడదాన్ని ఎలా కామెంట్ చేయగలుగుతున్నావు? 60 ఏళ్ళ ఆడదాని అందం గురించి ఎలా వర్ణిస్తున్నావు నువ్వు? తప్పు కదా అది. పరాయి స్త్రీ గురించి ఆలోచించి 25 ఏళ్ళదైనా తప్పే, 60 ఏళ్ళదైనా తప్పే, 60 ఏళ్ళది ఇంకా తప్పు. పిల్లల తల్లి గురించి నువ్వు తప్పు మాట మాట్లాడడం తప్పు కదా. దట్టు ఆమె కంటే చిన్నవాళ్ళు. ఒకడెవడో ఫోన్ చేశాడు నాకు, ఏంటి ఏదో మామూలుగానే అది అమ్మాయిలకి ఎలా పెడతారో, మీరు చాలా అందంగా ఉంటారో అలా ఇలా ఏదేదో పెట్టాడు. నేను అడిగి జవాబు ఇవ్వలా. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్టు. ఇది ఇందులో ఉందేమో కూడా ఫోన్లో చూడండి. ఎవరిని? మిమ్మల్ని? నన్ను. బాబు మాట్లాడినవాడు, వాడు 50+. ఓకే. బాబు నాకు 70 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళ కొడుకున్నాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం మదపిచ్చాయి ఏమన్నా? ఏమనాలి అలాంటి మనిషిని? అసలు వాడిని ఏ రకంగా తీసుకోవాలి? పెర్వర్టెడ్ అనుకోవాలా? ఏమనుకోవాలి? అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదండి. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చి, అంటే వాడు పాత ఫోటోల్లో చూసుంటాడు, 70 ఏళ్ళు వచ్చి నాలో కూడా చాలా మార్పులు వచ్చి ఉంటాయి. ఆ యంగ్గా టీవీలో కనపడినప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది కదా. అవేవో చూసి వాడు ఫోన్ చేసి ఉంటాడని నేను అనుకున్నాను. వాడు మీటింగ్కి రాలేదు, మీటింగ్కి రాకుండానే చెప్పాడనమాట, మిమ్మల్ని మీ యూట్యూబ్ ఛానల్లో చూశాను, మీరు చాలా బాగున్నారు, అలా ఇలా ఇలా ఏవో. ఇంకొకడు ఎవడో పెట్టాడు, మా దాంట్లో 2 ఉన్నారు, 2 మగవాళ్ళు కూడా ఒకసారి ఒక ఛానల్కి వచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడారు, మేము 3 మాట్లాడాం. మాట్లాడిన తర్వాత ఆ 2లో ఎవరో ఒకరిని మేడం పెళ్లి చేసుకోవచ్చు అని ఒకడు ఉచిత సలహా నాకు. ఒక ఆయనకి 82 ఏళ్ళు, ఒక ఆయన నాకంటే చిన్నవాడు. అసలు ఈ బోడి సలహాలు ఎందుకు? మిమ్మల్ని చేసుకోవచ్చా మానుకోవచ్చా డిసైడ్ చేసుకోవాల్సింది నేను కదా, మీరు కాదు కదా. అలా రకరకాల మనుషులు ఉంటారండి. ఇలాంటివన్నీ పట్టించుకుంటే చేయలేము కాబట్టి చేసుకుంటే వెళ్ళిపోవడమే. కానీ ఒక స్త్రీ ఇంత ధైర్యంగా ఇంత సాహసంతో చేస్తోంది అన్నది వీలైతే అప్రిషియేట్ చేయండి. ఒకవేళ ఇది తప్పు చేస్తుంది అంటే అంతవరకు పెట్టండి, పర్సనల్ విషయాల్లోకి ఎందుకు వెళ్తారు మీరు? కానీ నా పర్సనల్గా నేను మాత్రం ఒకటి అనుకున్నాను మేడం, అంటే మీరు చాలా కష్టాలు పడిరు కాబట్టి ఇంత ధైర్యంగా ఇంత ముందుకు వచ్చి జ్ఞానం చేస్తున్నారు. అంతే కదా. 30 ఏళ్ల వయసులో రోడ్డు మీదకి వస్తే ఏమవాడు ఊరుకుంటాడండి? ప్రతివాడు వాడి లెవెల్లో వాడు ట్రై చేసేవాడే. అప్పటి నుంచే నాకు తిరగబడి జవాబు చెప్పడం కూడా అప్పుడే చేతనైంది. ఎందుకంటే ఒకడు ఒక మాట మాట్లాడినప్పుడు తిరిగి ఎంత ఫెరోషియస్గా మాట్లాడితే కానీ అవతల వాడు నోరు మూయించలేము మనం. క్లాస్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, మీరు గట్టిగా మాట్లాడితేనే వాళ్ళు సైలెంట్ అవుతారు, లేకపోతే అవరు. అలాగే అవతలవాడు నాతో మాట్లాడాలంటే భయపడే స్థాయిలో నేను ఉంటేనే వాడు డౌన్ అవుతాడు. అదేంటిది, మా స్కూల్లోనే ఒకసారి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక మాస్టర్ గారు ఎవరో, మా స్కూలు సిటీ ఒక పల్లెటూరు, అది సెంటర్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఏమీ ఉండవు, పొలాలు తప్ప. పొలాల మధ్యలో ఉంది స్కూల్. అక్కడ ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా దొరకవు. మగాళ్ళు సైకిల్లో స్కూటర్ మీద సెంటర్కి వెళ్ళిపోయి టీ తాగి వచ్చేవారు. అట్లా ఒక రోజున టీ తాగడానికి వెళ్ళి ఒక మాస్టర్ చెప్తున్నాడు స్టాఫ్ రూమ్లో, తల కొట్టేసినట్టుంది నాకు, తల ఎత్తుకోలేకపోతున్నాను, సెంటర్కి వెళ్తే మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఏంటండి మాస్టారు, మీ స్కూల్లో టీచర్లకు ఏం పని పాట లేదా? ఎప్పుడు చూసినా తోటల్లో దొడ్లల్లో పడి తిరుగుతారు, ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళు? తోటల్లో దొడ్లల్లో తిరగాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నారు? ఇలా ఏదేదో మాట్లాడాడు. నాకు కష్టం అనిపించింది. మాకు టాయిలెట్స్ లేవు, మీరు మగాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళం ఎక్కడికి వెళ్తాం? అంచేత మేము పొలాల గట్టులు వెంబడి జనసంచారం లేని చోట దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మా పని పూర్తి చేసుకురావాలి. ఆ పాయింట్ ఎందుకు అర్థం కాదు మీకు? నాకు చాలా బాధ వచ్చింది. మా ఆడవాళ్ళు అప్పుడే చీరలు పిండేస్తున్నారు ఇంత మాట అన్నాడని. అప్పుడు నేనేమన్నానంటే, మాస్టారు మీరు 10 మంది మగాళ్ళు ఉన్నారు, మేము 10 మంది ఆడవాళ్ళు ఉన్నాం, 10 మందికి మీరు 10 మంది మాకు కాపలా ఉన్నారు, మేము ఎక్కడికి పోయినా ఏం చేసినా.
కానీ మీరు మీ భార్యని పొద్దున్న 10 గంటలకి 9 గంటలకి వదిలేశారు రాజమండ్రిలో, సాయంత్రం 5-6 గంటలకి ఇంటికి వెళ్తారు. ఈ పొద్దున్న నుంచి సాయంత్రం మధ్యలో ఆవిడ ఏం చేస్తుందో చూసుకోండి. మమ్మల్ని ఏం కాపలా కాస్తారు, మీ పెళ్ళాన్ని మీరు కాపలా కాసుకొని మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఆయన చాలా కోపం వస్తుంది, నిజమే. కానీ ఇక్కడ మేము ఎంతమంది బాధపడ్డాం ఆయన మాట వల్ల. మీరెందుకు వాళ్ళకి జవాబు చెప్పలేదు? వాళ్ళకి బాత్రూములు లేక బయటికి పోతున్నారు. మీకు చేతనైతే మాకు ఒక రేకులు షెడ్ వేయించండి. పెద్ద పెద్ద బాత్రూమ్లు కట్టించకపోతే మనం ఒక షెడ్ వేయండి, కనీసం ఒక మరుగు ఉంటుంది కదా. ఆలోచన మీకు రాలేదా? మీరు 10 మంది చేసి తలుచుకుంటే వేయలేరా? మీ చేతనైతే కట్టించండి, లేదా మీరు అదే జవాబు చెప్పండి. ఆడవాళ్ళకి బాత్రూమ్లు కూడా లేవయ్యా, మీకు సిగ్గుండదా ఈ మాట మాట్లాడడానికి? మీ చేతనైతే మీ ఊళ్ళో వాళ్ళు 10 మంది, అయ్యో మన పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్లు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎందుకు కట్టించలేరు? మా తరఫున మీరు మాట్లాడడం పోయి ఏదో ఇంత వార్త మోసుకొచ్చినట్టుగా తల ఎత్తుకోలేకపోయాను, జవాబు చెప్పలేకపోయానని మాట్లాడడం ఏంటి? బుద్ధి ఉండక్కర్లేదా మీకు? అందుకని మీ పిల్లల్ని మీరు కాపలా కాసుకోండి, మా సంగతులు మేము చూసుకుంటామన్నా అని మళ్ళీ మాట్లాడాల. అలాగ తిరిగి జవాబు చెప్పడం అనేది నాకు అక్కడి నుంచే వచ్చింది. నేను అందుకే చెప్తాను, నేను పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా, కానీ మనిషిగా ఎదిగింది తూర్పుగోదావరి జిల్లా. రాజమండ్రిలో ఉద్యోగం చేసినప్పుడే ఇలాంటి ఫేస్ చేశాను, ఇలా జవాబులు చెప్పడం కూడా నేర్చుకున్నాను. చివరికి ఒక మగవాడు ఒక కొలీగ్ ఎవరన్నా మాట్లాడాలంటే నాతో భయం, తిరిగి ఎవడేమంటుందా బాబు మనకి ఎందుకు అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ రోజు నుంచి ఈ రోజు పరిచయ వేదికలో కూడా అదే పరిస్థితి. ఏదైనా అంటే చాలా ఫెరోషియస్కి వెళ్ళిపోతాను. అంటే నేను అనేది ఏంటంటే, పెళ్ళి అనేది ఒక ఆ పదాలకు అర్థం తెలియకుండా చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. జీలకర్ర బెల్లాలు పెట్టుకోవడం ఇవన్నీ, దాని అర్థం ఏంటి అసలు ఇవేమీ తెలియవు. అంచేత ఏదో పెళ్ళి అంటే పెళ్ళి అని చేసుకుంటున్నాం అంతే. కానీ మానసికమైన దగ్గరతనం ఉండట్లా పెళ్ళిలో. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ దగ్గర అవ్వాలి, కానీ మనసులు కలిసి మానసికమైన దగ్గరతనం, ఆ కంపాటబిలిటీ ఉంది అని చేసుకున్నప్పుడు ఈ మంగళసూత్రం ఏముంది, దానికి చాలా వాల్యూ ఉంది అర్థం తెలిస్తే. అది లేకుండా కూడా ఇలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో చిన్న పిల్లలు అంటే 10th అయిపోగానే ఇంటర్ అయిపోగానే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే పెళ్ళి అనే మీనింగే తెలియదు చాలా మందికి. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? ఇప్పుడు లేవండి, 10 ఎవరో లవ్ మ్యారేజ్లు అని చేసుకుంటున్నారు తప్ప లేట్ మ్యారేజ్లు. ఇప్పుడు అన్నీ 30 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి మెచ్యూరిటీ లేకపోవడం 10th దగ్గర నుంచి. ఇంకోటి ఏంటంటే మేము ప్రేమించాము అంటారు. నా ఉద్దేశంలో ప్రేమ కాదు, అది ఇన్ఫాక్చుయేషన్ అంతే, ఒక ఆకర్షణ, వయసులో ఉండే ఆకర్షణ. ముసలాళ్ళని ఎందుకు ప్రేమించరు, కన్న తల్లిని ఎందుకు ప్రేమించరు? ప్రేమ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యనే కాదు, ఒక ఎఫెక్షన్ అనేది ఎవరి మధ్యనైనా ఉండొచ్చు. తల్లి మీద ఉండొచ్చు, తండ్రి మీద ఉండొచ్చు, తోడబుట్టిన వాళ్ళ మీద ఉండొచ్చు. వాళ్ళెవ్వరి మీద లేకుండా ఈ అమ్మాయి మీద ఎందుకు ఉంటుంది? ఎర్రగా బుర్రగా అందంగా ఉంది కాబట్టి. అందంగా లేని దాన్ని ప్రేమించిన ఒక్కడిని చూపించండి నాకు. ఎవ్వరూ ఉండరు. అంటే నువ్వు అందాన్ని ప్రేమించావు, వ్యక్తిని ప్రేమించలా, మనస్తత్వాన్ని ప్రేమించలా, ఆవిడ లక్షణాలని ప్రేమించలా, ఆ అందాన్ని ప్రేమించావు. అందం ఉన్ననాడు నీకు నచ్చుతుంది అంతే. అంచేత ప్రేమ అనేది అది ఒక పవిత్రమైన భావన నా ఉద్దేశంలో. అంచేత నువ్వు ప్రేమించాను అనుకుంటున్నావే, అది కేవలము శారీరకమైన ఆకర్షణ మాత్రమే. అందుకని 10th క్లాస్ వాళ్ళు ముఖ్యంగా ఈ ఏజ్ మధ్యలో, ఈ 10 to 25 years మధ్యలో ఇన్ఫాక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది. అంచేత అది ప్రేమ అనుకుంటారు, గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత కొట్టుకు చేస్తారు. అది లేకుండా ఈ ఒక వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను, నా జీవితకాలము ఈ వ్యక్తి సాహచర్యం నాకు కావాలి అని అనేదాన్ని, దాని ప్రేమ అనండి, అదేంటిది పెళ్ళి అనండి, ఏమనండి, ఏ పేరు పెట్టండి దానికి, జీవితాంతము ఈ వ్యక్తిని నేను వదులుకోను, ఎట్టి పరిస్థితులు ఎన్ని గొడవలైనా రాని ఈ వ్యక్తి చెయ్యి నేను విడిచిపెట్టను అన్నది నిజమైన ప్రేమ. అలా ఉండాలి ప్రేమ అంటే. అంతేగాని వేళ పెళ్లి చేసుకుని రేపు పొట్టాడుకుని ఎల్లుండి విడిపోయేది ప్రేమ కాదు కదా. అది. సో తోడు నీడ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే మీ లైఫ్ జర్నీలో, ఈ జర్నీలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఒక 2 షేర్ చేసుకోండి మేడం. కొన్ని మీకు చాలా టైం పడుతుంది మాకు చూసుకోండి. పర్లేదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఏదో తోడున్న లేదా కలిసి పెళ్లి చేసుకున్నామని వీళ్ళు అనుకుంటారు, అది నిలిచి చేస్తుందని వాళ్ళు అనుకుంటారు, చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ నేను ఆ వ్యక్తిని ఇష్టపడ్డాను, ఆ వ్యక్తితో కలిసి జీవించడానికి ఎన్ని త్యాగాలు చేయడానికి సిద్ధపడతారనే దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను. కోటేశ్వరరావు గారు, రాజేశ్వరి అని, ఆయనకు 72 ఏళ్ళు, ఆవిడకి 62 ఏళ్ళు, పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య పోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరిగా ఉండడం వల్ల ఆయన బాగా తాగుడికి అలవాటు పడ్డారు. రాత్రి పగలు, ఎప్పుడు పగలు రాత్రి ఆయన తాగుతూనే ఉండేవాళ్ళు. బాగా డ్రంకర్డ్ అయిపోయారు ఆయన. సరే, పెళ్ళయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతోంది. ఆవిడ కూడా ఏమి అబ్జెక్షన్ చెప్పలేదు, నడుస్తోంది. దేవుడు తలస్నానం చేసి పట్టుచీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఆ క్షణంలో ఆయనకు ఒక థాట్ వచ్చిందట. ఆవిడ విడో మ్యారేజ్ చేసుకుంది. ఈవిడ మళ్ళీ పునిశ్రీతనం పొంది పచ్చగా 10 కాలాల పాటు ఇలాగ తిరుగుతూ నా కళ్ళ ముందు ఉండాలంటే నా ఆరోగ్యం బాగుండాలి. నేను బాగుంటేనే కదా ఆవిడ బాగుంటుంది. నేను బాగాలేకపోతే మళ్ళీ ఆవిడకి ఆ వైధవ్యమే వస్తుంది. ఈవిడ బాగుండాలంటే ముందు నేను బాగుండాలి. నేను బాగుండాలంటే ముందు ఈ డ్రింక్ మానేయాలి.
ఇది తిని లివర్ పాడు చేసుకునే నా హెల్త్ పాడైతే ఆవిడ పరిస్థితి ఏమవుతుంది? 62 ఏళ్ల వయసులో నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆవిడకి 70 ఏళ్ళకో నేను టుప్పమంటే ఆవిడ ఏమైపోవాలి ఆ వయసులో అనుకున్న జస్ట్ ఒక థాట్ వచ్చిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మళ్ళీ మందు ముట్టుకోలేదు. అసలు మందు మానేయడం అనేది చాలా కష్టం. మగవాళ్ళకి అది అలవాటు అయితే మానలేరు. ఏదో ఒక కారణం, వేళ ఎండగా ఉందని డ్రింకో, వేళ వర్షం వచ్చిందని ఏదో ఒక వంకన తాగుతూ ఉంటారు. మనసు బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదు తాగుతూనే ఉంటారు. అంచేత దాన్ని మానడం కష్టం. డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే ఒక్కసారిగా ఏ దురలవాటు మానకూడదు. సిగరెట్ ఏంటి, మందేంటి, గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రండి అంటారు. కానీ ఆయన వద్దు అన్న తర్వాత మళ్ళీ గ్లాస్ ముట్టలేదు. మరి మీ ఫ్రెండ్స్ ఊరుకున్నారా? మిమ్మల్ని పిలవరా మందు పార్టీలకి, దానికి కలుస్తారు కదా అంటే పెడతానండి, కలుస్తాను, వాళ్ళందరూ తాగుతుంటారు, నేను కూర్చుంటాను, మహా అయితే ఒక కూల్ డ్రింక్ తాగుతాను అంతే. నాకు అసలు తాగాలని టెంప్టేషన్ కూడా రావటం లేదన్నాడు. అది నేను ఈ రోజుకి మర్చిపోలేని విషయం. ఇప్పటికి ఆయనకి 75 years దాటే ఉంటాయి. ఈ రోజుకి మర్చిపోలేకుండా, అంటే ఆయన ఎంత విల్ పవర్ ఉంది మనిషిలో చెప్పండి. అది వాళ్ళు 70 ఇప్పుడు ఆయన 72వ ఏట పెళ్లి చేసుకున్నారు కదా, 82వ ఏట 10 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. ఆకాశవంత పందిరి, భూదేవంత అరుగు వేసి చుట్టాలందరినీ పిలిచి ఎంత గ్రాండ్గా చేసుకున్నారు. ఇంచుమించు నాకంటే ముందే పెళ్ళయింది వాళ్ళకి. చాలా గ్రాండ్గా చేసుకున్నారు. ఆయనకి పిల్లలు లేరు. అయితే అది చేసుకోవడంలో ఒక ఆనందం. అంటే ఎందుకంటే 25 years 50 years చేసుకుంటారు జనరల్గా. కానీ 25 years 50 years మేము బతుకుతామో లేదో, 25 ఏళ్ల వరకు మేము బతుకుంటే కదా, 25 ఏళ్ళు బతకం కాబట్టి 10 ఏళ్ళకే చేసుకుందాం, బతికి బాగుంటే 25 ఏళ్ళకి మళ్ళీ చేసుకోవచ్చు కదా, గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ నష్టం లేదు కదా అని అన్న భావనతో 10 ఏళ్ళకి అంత గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. జీవితంలో మర్చిపోను. అలాంటి అద్భుతమైనటువంటి పెళ్ళిళ్ళు ఈ ఏజ్లో కూడా ఉన్నాయి. అది నేను చెప్పేది. ఈ వయసులో కూడా అలా పెళ్లి చేసుకుని ఒకరి కోసం ఒకరు ఉన్నట్టు అద్భుతంగా ఉంటారు. ఆవిడని పెళ్ళైన కొత్తలో అడిగానమ్మా ఎలా ఉన్నారని. అంటే ఆవిడ ఏం చెప్పిందంటే 100కి 100% సంతోషంగా ఉన్నామండి, 1% కూడా తక్కువ లేదండి. అసలు ఆడవాళ్ళలో ఎప్పుడూ కూడా తృప్తి ఏ మాటలోనూ సాటిస్ఫై కారు, ఎక్కడో అక్కడ 1% తేడా ఉంటుంది. అంత తేడా లేకుండా మీరు ఎలా చెప్తున్నారమ్మా అంటే, లేదండి చాలా బాగున్నాము, 1% కూడా తేడా లేదు, అంత బాగా చూసుకుంటారు ఆయన. ఆవిడకి పెళ్ళైన కొత్తల్లో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే ఆయన అన్నట్టు ఎందుకు బాధపడితే ఆపరేషన్ చేయించుకోమన్నారు. ఆయన 4 లక్షలు ఖర్చు పెట్టి నా మోకాళ్ళకి ఆపరేషన్ చేయించారు. మా చుట్టాలు ఆమెను పిలిపించారు ఆ నెలల్లో ఆవిడకి సపోర్ట్గా ఉండడానికి. అంటే నేను అడిగా, ఈ దరిద్రాన్ని చేసుకున్నాను, రోగిష్టిదాన్ని చేసుకున్నాను, నాకు 4 లక్షలు ఖర్చు అయింది అని తిట్టలేదా అని. ఆయనకి అసలు అలాంటి ఆలోచనలే రావండి అంది ఆవిడ. అలాంటి ఆలోచన కూడా రాదు ఆయనకి. అయ్యో దానికి అనారోగ్యం వచ్చింది తగ్గించాలని తప్ప దీనివల్ల నాకు 4 లక్షలు నష్టం అన్న ఆలోచనే లేదు ఆయనకి. ఎంత అద్భుతం. పెళ్లి చేసుకున్నాక ఎంతమంది ఎన్ని రకాలు తిరుగుతుంటారు, రోగిష్టిదాన్ని చేసుకున్నాను. అంచేత అంత అన్యోన్యంగా ఉండగలుగుతున్నారంటే వాళ్ళ మధ్యన ఏ బంధం వాళ్ళిద్దరినీ కలిపింది చెప్పండి. అది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉండే ఆత్మీయ భావం అంతే. ఇద్దరు కలిసి ఎప్పుడైతే జీవించడం మొదలెట్టారో నా కోసం నువ్వు, నీ కోసం నేను అన్నట్టు జీవిస్తున్నారు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే వయసులో ఉన్న కుర్రాలు కావాలని చెప్పేసి, ఇప్పుడు వీళ్ళు మగవాళ్ళు వయసులో ఉన్న అమ్మాయిలు కావాలి, ఇట్లాంటి కాల్స్ వస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు 70 ఏళ్ళ వాడు కూడా 50 అనగానే 50 కంటే తక్కువ ఉంటారండి, 30-40 ఉంటారండి అని అడుగుతారు. సహజంగా అడుగుతారు. ఎందుకయ్యా 30 ఏళ్ళది ఉందనుకో, ఏం చేసుకుంటావు 30 ఏళ్ళదాన్ని, నువ్వేం చేయగలవు? 30 ఏళ్ళదానికి నువ్వేమన్నా పిల్లలు కనగలమా? దానికి 30 ఏళ్ళ పిల్లలు కనే వయసు ఉంది నీకు. అలా కాదు. అంటే బహుశా అది జన్మతః మగవాళ్ళకి అది బాగా యంగ్ ఉండాలన్న కోరిక మైండ్లో ఉండిపోతుంది. ఎందుకో తెలియదు కానీ బాగా ఎక్కువ కోరుకుంటుంది అది. అంటే యంగ్గా ఉండాలి. మాకు ఒకసారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన ఇంత లావున ఉంటాడు, కూర్చుంటే కుర్చీలో ఇరుక్కుపోతాడు, లేవడం కష్టం. ఆయన ఒక సపోర్టర్ని తెచ్చుకున్నాడు నడిచి రాలేక. ఆయన కూడా అడిగాడు, 40sలో ఉండరా అండి మీ దగ్గర, 30-40లో ఉండరా అని. అంటే ఎంత చదువుకున్నా ఎంత వయసు వచ్చినా బాగా యంగ్ ఉండాలి, నా కూతురు వయసు ఉండాలి. నీ కూతురు వయసు దాంట్లో నీ భార్యని ఎలా చూస్తావయ్యా? నాకు అర్థం కాదు. నీ కూతురు వయసు అంటే అది ఒక ఆడదనే చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు 50-60 ఏళ్ళు వచ్చిన పిల్లలు, 50-60 ఏళ్ళ మగాడిని చూస్తే నాకు నా పిల్లాడే గుర్తొస్తాడు. వాడు మగాడని గుర్తు రాదు. అలాగే నీకు నీ కూతురు గుర్తు రావాలి. అది ఆడదని ఎలా గుర్తొస్తుంది అంటే అదంతే. మరి వాళ్ళ పుట్టక తీరే అంతా ఏమో మరి తెలియదు కానీ మగవాళ్ళలో చాలామంది ఉంటారు అలా. ఇప్పుడిప్పుడు ఆడవాళ్ళలో కూడా మార్పులు వస్తున్నాయి, వాళ్ళలో కూడా ఈ చేంజ్ వస్తుంది. వాళ్ళు కూడా అందంగా ఉండాలి. మగవాళ్ళ మెయిన్ ఆడవాళ్ళకి ఏంటంటే ఈక్వల్ వయసు ఉండాలి. 50 అంటే నాకు 51-2 ఏళ్ళు తగ్గినా పర్వాలేదు, 55-60 మాత్రం వద్దు. పెద్దవాడు వద్దు, నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడైనా పర్వాలా. అందంగా ఉండాలి, ఆస్తి ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి. ఈ 3
ఈ 3 కంపల్సరీగా ఉంటాయి. ఈ 3 రిక్వైర్మెంట్లు లేకుండా ఏ ఆడదే ఉండదు. సో రాజేశ్వరి గారి గురించి తప్పుగా అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకు వదిలేని పని మనం చేస్తే వాళ్ళు మారుతారా? వాళ్ళు మారరు కదా. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కూడా నేను చేయదలుచుకున్న కార్యక్రమం చేసే తీరుతాను. ప్రపంచం తల్లకిందులైనా మా భగవంతుడు ఆయుధాయం ఇవ్వాలే కానీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది దీని పుణ్యమానే. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, 2 స్టంట్లు వేశారు. అంటే వీళ్ళతో అరిచి తిట్టి అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంటాయి. ఇప్పటికి 5-6 కాల్స్ వచ్చాయి. సైలెంట్లో ఉన్నాను కాబట్టి తెలియట్లా, నెంబర్ తెలుస్తుంది నాకు. సో అడిగే వాళ్ళకు ఒక అర్థం, రాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు వాడు. ఏంటయ్యా 12ంటికి ఫోన్ చేసామంటే 12 కదండి అయింది, ఏదో అర్ధరాత్రి తెల్లారగట్ట సాయంత్రమో చేసినట్టు. ఇంకొకటి ఏమంటాడంటే లేదు మేడం నేను ఇప్పుడే చూశాను అందుకని చేశాను, ఇప్పుడు చూస్తే ఇప్పుడే చేసేయాలి, అది ఏమైనా ప్రాణాపాయమా రేపు పొద్దున్న చేయకూడదా? ఇంకొకటి అంటాడు నేను ఫీడ్ చేసుకుంటానండి, ఫీడ్ చేసుకుంటుంటే తగిలి మీకు వచ్చింది అంటాడు. రకరకాల. మీరు మాట్లాడితే మాత్రం గంట మాట్లాడతారు అందులో. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అబద్ధం చెప్తున్నారు. కానీ ఇలాంటి అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. తెల్లారగట్ట లేదు, రాత్రి లేదు, పగలు లేదు, మెసేజ్లు కర్మజాలక. వాట్సాప్ ఇది పబ్లిక్ నెంబర్ అయిపోయింది కదా, ప్రతివాడు ఒక వాట్సాప్. నిన్న పంపించాడు ఆయన, మీకు చూపిస్తాను. ఒక 10 ఫోటోలు పెట్టాడు ఆయన, ఈ యాంగిల్లో. ఆయనకి 61 సంవత్సరం. 61 సంవత్సరంలో ఇన్ని యాంగిల్స్ పెట్టడం అవసరం అసలు? ఏం చెప్తామండి. అలా వాళ్ళలో ఉత్సాహం పెంచుతున్నారు మేడం. ఉత్సాహం కాదండి, అది కూడా ఒక దాన్ని ఏమన్నాలో మరి తెలీదు, ఒక వ్యసనం అనుకుంటా. అంటే నేను నమస్కారం అండి ఆయన కూడా పెట్టాడు, ఇదిగో ఏమీ లేదు, మాట మంతి ఏమీ లేదు, ఓన్లీ. ఇంకా కొంతమంది పెడతారు హాయ్ అనడానికి నేను ఏమన్నా 10 ఏళ్ళ పడుచు పిల్లనా, నీ ఫ్రెండ్నా, ఏ రకంగా నువ్వు నాకు హాయ్ అని పెట్టావు? ఎవరన్నా తెలిసిన వాళ్ళైతే హాయ్ అంటాం, హలో అంటాం. నేను కాదు కదా, నేను నీకంటే 2 రెట్లు పెద్దదాన్ని, నా వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలంటే హాయ్ హోయ్ అని ఒకడు పెడతాడు. వాడు హాయ్ స్పెల్లింగ్ కూడా రాయలా, తప్పు, స్పెల్లింగ్ కూడా తప్పు. స్పెల్లింగ్ ఏంటంటే ఏదో చెప్పాడు, అది కాదయ్యా స్పెల్లింగ్. వాడు ఇంటర్మీడియట్ చదివాడు. నీకు తెలిస్తే ఉన్నప్పుడు హాయ్ ఎందుకు మేడం అంటే పోలేదా, తెలుగులో రాస్తే పోలేదా? ఇలాంటి రకరకాల ఏమొస్తాయంటారు, ఏం చెప్పాలి చెప్పండి. సో తోడు నీడ రాజేశ్వరి గారిని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఫోనేనండి. నా ఫోన్ నెంబర్ చెప్తాను, నా ఫోన్ నెంబర్ వేయండి. చాలామంది అది చూసే నాకు ఫోన్ చేస్తుంటారు, ఫోన్లోనే మాట్లాడుతుంటారు. సో ప్రెసెంట్ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అంటే ఏమైనా కాంపిటీషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మేడం ఇప్పుడు? ఇది కాంపిటీషన్ అనేది ఉంటుందండి. బిజినెస్ అయితే కాంపిటీషన్ అనుకుంటాం, బిజినెస్ కాదు కాబట్టి నేను కాంపిటీషన్ అనుకోను. ఎవరికైనా పెట్టుకునే అర్హత ఉంది, ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ లంసంగా ముసలోళ్ళు రెడీగా దొరుకుతారు కదా అని ఇక్కడికి వచ్చి ఇక్కడ నెంబర్లు వేసుకొని పోవడం తప్పు కదా. మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోండి, టీవీలో ఇచ్చుకోండి, మీరు హాయిగా ఒకటి పెట్టుకోండి, నడుపుకోండి, తప్పులేదు దానికి. కానీ దుర్గాభావన్ అని మా మెంబర్ ఉంది, ఆవిడ 2 సార్లు 3 సార్లు మా మీటింగ్కి వచ్చింది. ఓ సింతేనా ఈ పాట నేను చేయలేనా అనుకున్నాం, అంతవరకు ఓకే. బాత్రూమ్కి వెళ్ళిపోయి కంపు కొట్టుకుంటూ ఆ బాత్రూంలో కూర్చొని బాత్రూమ్కి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళందరి నెంబర్లు అడిగి వేసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళకి అక్కడి నుంచి ఫోన్ చేసింది. వాళ్ళు ఏంటంటే సగం మంది పెళ్లి చేసుకోవాలనే వస్తారు, ఇక్కడికే రావాలని లేదు కదా. మ్యాట్రిమోనియల్ నుంచి మా దగ్గరికి వస్తారు, మా దగ్గరికి వస్తే ఇంకోటి దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆవిడ కార్యక్రమం చేసుకుంది, అది ఓకే. అది కూడా కాదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడం తప్పు కదా. పైగా ఆవిడ ఏదో వీడియో చేసి పెట్టింది, నాకు నవ్వు వచ్చింది. ఏంటి ఎవరో మెంబర్ది సర్టిఫికెట్లు లేకుండా ఆవిడ నువ్వు ఒప్పుకున్నావు, సర్టిఫికెట్లు లేకుండా ఎవరిని ఎప్పుడు ఒప్పుకోము. నేను ఒప్పుకున్నాను, అసలు నీకెలా తెలుసు నువ్వు మా దగ్గర రాకపోతే? 2 మాకు ఇలాంటి బుద్ధులు లేవు. బాత్రూంలో కూర్చొని నెంబర్లు వేసుకునే బుద్ధులు ఉన్నాయని నీ బతికి ఎవడికి తెలియదని బాత్రూమ్కి వచ్చి బాత్రూంలో నెంబర్లు వేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి మా మెంబర్లకే ఫోన్లు చేసి వాళ్ళందరినీ నువ్వు పిలిచి మళ్ళీ ఈ కబుర్లు, ఈ శ్రీరంగనీతి కబుర్లు. ఆవిడ ఒక రకం. ఇక మన దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, భారతీ టీవీ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం మేము. మొన్న లేటెస్ట్ పెళ్ళైన జంట కూడా 1 టీవీ వాళ్ళకి చేయాలనుకొని, వాళ్ళు ఏదో వర్క్ జరుగుతుంది అక్కడ డిస్టర్బెన్స్ ఉందంటే వచ్చిన జంటని పోగొట్టుకోవడం ఇష్టం లేక భారతీ టీవీకి వెళ్ళి అక్కడ చేసాం. ఆయనకి ఆ రోజు లిఫ్ట్ రిపేర్ వచ్చిందంటే 3 అంతస్తులు మోకాళ్ళ నొప్పితో 70 ఏళ్ల వయసులో ఎక్కి మరీ ఆ కార్యక్రమం చేసాం. ఇన్ని చేసుకున్న తర్వాత ఆయన పెట్టుకున్నాడు, తప్పులేదు. ఆయన కూడా మాది ఇంత వయసు వచ్చింది, అన్నం తింటారా గడ్డి తింటారా నాకు అర్థం కాదండి. ఇంకొకళ్ళు ఏ కార్యక్రమం అయితే చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలవడం తప్పు కదా. నీకు కార్యక్రమం ఇచ్చిన లాయర్ గారికి ఫోన్ చేసి మా కార్యక్రమానికి రండి తప్పు కదా. మీరు విడిగా పిలుచుకోండి, తప్పు లేదు. కానీ మీ దగ్గర కార్యక్రమం మా ద్వారా వచ్చింది, మీకు దాని ద్వారా వచ్చే డబ్బులు మీరు తీసుకుంటున్నారు, మాకేం రాదు కదా. కార్యక్రమం డబ్బుల కోసం చేయటం లేదు కదా.
కమర్షియల్గా పెట్టుకుంటే 10,000 పుచ్చుకునేవాళ్ళం, కమర్షియల్గా కూడా చేయట్లా. ఆడవాళ్ళు ఇచ్చే 500 భోజనాలకే వెళ్ళిపోతాయి, మగవాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు, ఈ 500 పోను మిగతా 500 వీళ్ళని హైర్ తీసుకోవడానికి, తక్కువ అయితే మళ్ళీ డబ్బులు కట్టుకోవడానికి ఉపయోగిస్తాం. మిగిలిన డబ్బులతో నేను చెక్ బుక్స్ కూడా చూపిస్తాను. అదెవరు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఐ ఆపరేషన్ చేయిస్తామండి, 4 సార్లు చేయించాను ఇప్పటికి, ఒక్కొక్క ₹1,00,000 పెట్టి. ఎందుకంటే పేదవాళ్ళకి వాళ్ళు ఐ ఆపరేషన్ చేస్తారు కదా, ఒక 25 మందికి చేస్తే ₹1,00,000 ఖర్చు. అలా ఇందులో సేవ్ అయిన డబ్బులు ఉంటే అలాంటి చారిటీగా పని చేస్తాం. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు పెట్టారండి 23వ తారీఖు. ఇప్పుడు ఆయన మధ్యాహ్నం 1 గంట నుంచి 6 వరకు కార్యక్రమం, 1 గంటకి భోజనాలు చేసి అందరూ రండి అని. మరి భోజనాలు లేక ఏమీ లేక మీరు ₹1,000 500 ఏ లెక్కన తీసుకుంటున్నారు? ఇప్పుడు మేము 500 తీసుకున్నామంటే ఆడవాళ్ళ దగ్గర 500 హోటల్కి ఇచ్చేస్తాం, అది హోటల్ వాళ్ళు ప్రూఫ్ ఉన్నారు, వాళ్ళు బిల్లు ఇస్తారు కదా మాకు. అంచేత మరి మీరు ఈ 500 ఏం చేద్దామని తీసుకున్నారు? మగాళ్ళ దగ్గర ₹1,000 ఏ లెక్కన ఖర్చులు ఉంటాయి. ఏం ఖర్చులు ఉంటాయి చెప్పండి? స్లేట్ స్కూల్ ఆయనకి ఫ్రీ. మీరు ఏం ఖర్చు పెట్టారు? మేము హోటల్లో పెట్టాం కాబట్టి వాడికి భోజనాలకి మేము డబ్బులు ఇచ్చుకోవాలి. మీరు అలా కాకుండా ఫ్రీగా స్కూల్లో పెట్టారు, అది కూడా ఖర్చు లేదు. మరి ఏ లెక్కన ₹1000 తీసుకుంటున్నారు? కాఫీ బిస్కెట్లు ఇచ్చినా మనిషి ₹100 కూడా పడదు కదా, ₹50 పడుతుంది. మరి డబ్బులు జేబులో వేసుకో, డబ్బు మనిషి అని తెలియట్లా? దాన్ని బట్టిగా అర్థమవుతుంది కదా. మా కార్యక్రమం జరిగే చోటుకు వచ్చి అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళ పేర్లు రాసుకొని అక్కడ ఫోటో తీసి అప్లికేషన్ ఫోటో తీసి పోతూ అప్లికేషన్ సంకన వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు అంటే అది అంటే ఆ అప్లికేషన్లో ఏమేమి ఉన్నాయో కాపీ కొడతాడు, అంతకంటే ఏం చచ్చింది కనుక. ఇప్పుడు పెట్టుకోవచ్చు, తప్పులేదు, మీరు హాయిగా పబ్లిక్. ఇప్పుడు నేను ఎవరిని అడిగి కాపీ కొట్టి పెట్టలేదు కదా, నాకు నేనే పబ్లిసిటీ ఇచ్చుకున్నా, నాకు నేనే పెట్టుకున్నా. ప్యాంప్లెట్స్ మర్చిపోయాను, ప్యాంప్లెట్స్ ఒక కుర్రాడికి ఇచ్చి హోటల్కి వచ్చి పంచిపెట్టమన్నాడు వాడిని. వాడు మా మీటింగ్గా వెళ్తుంటే వెళ్ళే వాళ్ళకి పంచిపెడుతున్నాడు, పలానా తారీఖున 23 తోడు కావాలా కార్యక్రమం ఉంది రండి అని. అంటే వీళ్ళని ఇక్కడ కాదు అక్కడికి రమ్మని చెప్తున్నావా? ఇంటికి పిలిచి చెడమడ తిడితే అన్నాడు, నేను మీ దగ్గర పంచమని లేదు మేడం. దుర్గాప్రసాద్తో మీరు మాట్లాడారు? అయ్యో బోల్డ్ సార్లు, ఇదివరకు మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాను. అంటే ఈ డీటెయిల్స్ మాట్లాడలేదు, అప్పటికి సీసీటీవీ గురించి నాకు తెలియదు, నేను చేసిన పనులు. ప్యాంప్లెట్స్ పంచాడు అది నాకు తెలిసింది, మా వాళ్ళు ఎవరికో పంచాడు, వాళ్ళు నాకు ఫోటో పంపించారు. ఈ ప్యాంప్లెట్స్ ఇక్కడ ఎలా పంచుతున్నావయ్యా? మా కార్యక్రమం జరిగే చోటకి అసలు మాది ప్రైవేట్ ప్రెమిసెస్, మేము తీసుకున్నది, నువ్వు పర్మిషన్ లేకుండా ఎట్లా వచ్చి పంచుతున్నావు అంటే, నేను ఇక్కడ పంచమని లేదు మేడం, వాడిని ఎదురుగుండా ఉన్న అదేంటి మెట్రో స్టేషన్ దగ్గర పంచమన్నాను అన్నాడు. మెట్రో స్టేషన్ దగ్గరే పెంచమంటే 5వ అంతస్తులో ఉన్న మీటింగ్ హాల్కి వాడు ఎలా వచ్చాడు చెప్పండి? ఈయన చెప్పకపోతే వాడు ఎలా వచ్చాడు? అంత వెర్రి పీనుగులా కనబడుతున్నాం ఆయన కంటికి. మెట్రో స్టేషన్లో పెంచమంటే మెట్రో స్టేషన్లో పంచుతాడు, రోడ్డు మీద పంచుతాడు. హోటల్ ప్రెమిసెస్లోకి వచ్చి హోటల్కి వచ్చి 5వ అంతస్తుకి వచ్చి ఎలా పంచాడు? వాడు ఎవరో పెట్టేదాకా నాకు తెలియలేదు ఈయన పంచుతున్నాడని. తర్వాత కెమెరాలో ఈయన చేతిలో కూడా కనపడ్డాయి కాగితాలు, అంటే ఈయన కూడా కొన్ని పంచడానికి వచ్చి ఉంటాడు. వచ్చి అక్కడ ఏదో ఒక గంట కూర్చున్నాడు ఆ హాల్లో. కూర్చొని ఈ ఆవిడెవరో అప్లికేషన్ ఇస్తే నేను రాస్తానని చెప్పి దగ్గరికి తీసుకుని ఇలా పెట్టి ఫోటో తీస్తున్నాడు, దాన్ని ఇలా మళ్ళీ తిరగదీసి ఇలా ఫోటో. ఏం దరిద్రం కాపీ కొట్టే సొంత బుర్ర లేదా? ఈ నాళ్ళ నుంచి చేస్తున్నావు కదా, నీ బుర్ర ఉపయోగించుకొని నువ్వు చేసుకోవద్దు అలా. అసలు ఒక ప్రైవేట్ ప్రెమిసెస్లోకి ఎవరి పర్మిషన్ తీసుకుని వచ్చాడు? ఆయన తెలిసి మా వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఆయన గుర్తుపట్టినా కూడా ఏమో టీవీ ఛానల్ ఆయన కదా, మేడంకి తెలుసు కదా వచ్చాడేమో అని అనుకొని ఉంటారు. నువ్వు రావడం తప్పు, అక్కడ ఎవరిని రానివ్వటల్లా, కూడా వచ్చిన వాళ్ళని కూడా రానివ్వకుండా మేము తరివి కొడుతుంటే నువ్వు వచ్చి అక్కడ కూర్చొని ఫోటోలు తీసుకుని కెమెరా తీసుకొని అప్లికేషన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఎంత ధైర్యం ఉండాలి ఆయనకి? అసలు దరిద్రం ఏంటంటే ఆయన చూసి గుర్తుపట్టి వదిలేసారు చూసారా మా వాళ్ళది. నేనేమో మీటింగ్ హాల్లో తగలబడ్డాను. మీటింగ్ హాల్కి వెళ్ళండి మేడం లోపల ఉన్నారు వెళ్ళండి అంటే రాలా, ఎందుకంటే ఆవలిస్తే పేగు లెక్క పెడతా, అసలు నేను ఎందుకు వచ్చాడో నేను ఎంక్వైరీ చేస్తానని భయం, అందుకని లోపల రాలా. అంత హడిల్ తెచ్చేవాడు ఈ కార్యక్రమం చేయకపోతే ఏంటి? 60 ఏళ్ళు వచ్చి 50+ 60 ఉంటాయి కదా, ఈ వయసులో కూడా ఇంకా డబ్బు సంపాదించాలని. పైగా నేను చారిటీ చేస్తున్నాను. ఏం చేసావు చారిటీ? 1500 తీసుకున్నావు చూపించు. తప్పండి, నువ్వు చేసుకోదలుచుకుంటే నువ్వు తప్పకుండా చేసుకో, నీకు ఎలా చేసుకోవాలో చెప్పింది నేను, నీకు కార్యక్రమం ఇలా చేసుకోవాలని చెప్పింది నేను. అలాంటిది నా వేలుతో నాకన్నే పొడుస్తావా? నా వాళ్ళకే ఫోన్లు చేసి మా మీటింగ్కి రండి అని చెప్తావా? అంటే ఇక్కడ లంసంగా దొరుకుతారనే కదా రావటం. ఏం అసహ్యం వేస్తుందండి ఒక్కొక్క మనిషిని చూస్తే. ఆవిడమో ఆ పాకి దొడ్డి దగ్గర కంపు కొట్టుకుంటూ కూర్చొని అక్కడ నెంబర్లు వేసుకుని ఆవిడ, ఇక్కడ చేసి ఈయన. ఇంకా ఇంకోటి ఉంది లహరి వాళ్ళది తోడు నేడ అని ఒక మ్యాట్రిమోనియల్ ఉంది, వాళ్ళ పేరు కూడా తోడు నేడే. వాళ్ళు మాకంటే ముందు నుంచే చేస్తున్నారు. మరి తోడు నీడ పేరు వాళ్ళకి ఇచ్చాక మాకు ఇవ్వకూడదు న్యాయానికి. అయితే ఇది ఎన్జిఓ కింద ఉంది కాబట్టి ఇచ్చారమో నాకు తెలీదు. ఈ గూగుల్లో చూసినప్పుడు చాలామంది తోడు నీడ అని వాళ్ళకి ఫోన్ చేస్తారు. అవును ఇది తోడు నీడే. కొన్నాళ్ళ తర్వాత రాజేశ్వర గారిదేనా అని అడగడం మొదలెట్టారు మా వాళ్ళు. అవును రాజేశ్వర గారిదే అని చెప్తారు వాళ్ళు. అని చెప్తే వాళ్ళు 7,000 8,000 ఫీజు అడుగుతారు.
ఫీజు అడిగిన తర్వాత ఒకళ్ళు ఎవరో అన్నారట, అంత ఫీజు ఉండదే మేడం గారి దగ్గర, 500 1000 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదే అని అన్నారట. అంటే నన్ను తిట్టి 500 1000 అని ఫీజు మీకు టీవీలో చెప్పకపోతే ఇంత తీసుకుంటున్నామని చెప్తారా, ఇంత హాలు, ఇంత ఫర్నిచరు, ఇంతమంది అసిస్టెంట్లు ఎలా వస్తాయి ఇవన్నీను అని ఏదో డబాయించారు. కావాలనుకున్నారు వాళ్ళు, కావాలనుకుని నిజమే అనుకున్నారు, డబ్బులు కట్టారు, దొరకలేదు. ఆ తర్వాత మా దగ్గరికి వచ్చి కుయ్యమర్రమన్నారు. ఇలా మోసం చేసేవాళ్ళు కొంతమంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ చెప్తే రాజశ్రీ తోడున్నాడా అంటే అది మూసేశారుగా, అది పని చేయట్లేదు అందుట ఆవిడ. ఎప్పుడు మూసేశారని అంటే ఆవిడ ఏదో ఫ్రాడ్ చేసింది అందుకని మూసేశారని చెప్పింది. వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఫ్రాడ్ చేస్తే మూసేశారని చెప్పారండి, మళ్ళీ మీ ప్రోగ్రామ్ ఎక్కడో టీవీ ఛానల్లో చూసి నేను ఫోన్ చేస్తున్నాను అని. లాగిలంపకాయ కొట్టాలన్నంత కోపం వచ్చింది. నేను ఎక్కడ ఫ్రాడ్ చేశాను, నువ్వు నిరూపించు, ఇప్పుడు చెప్తున్నా మీ ఛానల్లో నిరూపించు నేను ఫ్రాడ్ చేశానని. చేతనైతే అది లేకుండా ఈ అబద్ధాలు ఎందుకండి, మాది మ్యాట్రిమోనియల్ అని చెప్పుకో, ఇష్టమైతే కడతారు లేకపోతే లేదు. 500 1000 ఫీజు అని తక్కువగానే ఇక్కడికి వస్తున్నారని నీకెందుకు బాధ. ఇంకా వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ దగ్గర 50 ఏళ్ళ వాళ్ళు లేరండి, 30 40 ఉంటారు, డబ్బులు కట్టించుకుంటారు, వాళ్ళనే చూపిస్తారు. మాకు 50+ కావాలి, మాకు 60 ఏజ్ నాది, ఆ ఏజ్కి సూట్ అయ్యే వాళ్ళు కావాలంటే అలాగే అవే పంపిస్తామంటారు, డబ్బులు తీసుకుంటారు, 30 40 పంపిస్తారు. వాళ్ళ దగ్గర లేరు, లేనిదే ఎక్కడి నుంచి పంపిస్తారు. ఆడవాళ్ళు ఇంతమంది నా దగ్గరికి వస్తున్నారంటే, ఒకటి నేను కూడా ఆడదాన్ని కావటం, 2 ఈ వయసులో ఈవిడ ఇంత అబద్ధం చెప్పదు, డబ్బుల కోసం చెయ్యదు అనే ఒక నమ్మకంతో వస్తున్నారు. మరి మీ దగ్గరికి ఎందుకు రావట్లే? 30 40 ఎందుకు పంపిస్తున్నారు? మా దగ్గర కూడా బోల్డ్ మంది ఉన్నారని చెప్తారు, ఎందుకు చూపించారు? వాళ్ళకి చూపిస్తే మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తున్నారు ఆ విషయం? అదొక రకం. ఈ పాకిదుడి దగ్గర కూర్చొని నెంబర్లు వేసుకొని ఈ దుర్గాప్రసాద్ గారు 2 ఆకులు ఎక్కువ తిని ఇక్కడ చేసి ఆయన ఛానల్లో కూడా పెట్టాడు నేను మీటింగ్ పెడుతున్నానని. నువ్వు పెట్టుకో, ఏమైనా చావు, నాకు సంబంధం లేదు. కానీ నాకు సంబంధించినంత వరకు నా ప్రెమిసెస్లోకి రావడం తప్పు, అది రైట్ అని ఎవరు అన్నారు. నా ప్రెమిసెస్లోకి వచ్చి నా అప్లికేషన్ దొంగతనం చేయడం తప్పు కదా. అది అక్కడికి వచ్చి ఆ ప్రెమిసెస్లో నువ్వు ప్యాంప్లెట్స్ పంచడం తప్పు కదా. ఇలాంటి తప్పులు చేసేవాళ్ళు ఎంతమందిని వదిలేస్తామండి. వదిలేస్తే ఏమవుతుందంటే చేతకాన్ని వదిలేసింది లేని ఇంకా విర్రవీగిపోతున్నా. మనకు టైం ఉండదు కదా మనం పట్టించుకోవాలంటే. అదే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు టైం లేకపోవడం అనేది ప్రపంచంలో పెద్ద ప్రాఫిట్ అండి అవతల వాళ్ళకి. ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఆటో ఎక్కుతాం, ఆటో బేరం ఆడకుండా ఎక్కారు, వాడు 100 200 ఎక్కువే అడుగుతాడు. మీరు అడిగితేనే బేరం కుదురుతుంది, లేకపోతే 200 అంటాడు వాడు. 200 అంటే ఈ కాస్త దూరానికి 50 రూపాయలు అన్నారు అనుకోండి, మీరు ఎక్కారు కదా దూరాడతాడు అంతే. మీకు టైం లేక ఎక్కేశారు. ఆ టైం లేకపోవడం అనేది మనకి మైనస్, వాళ్ళకి ప్లస్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మేడం వాళ్ళని అంటే తోడు నీడ ఆర్గనైజేషన్ని మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద నంబరు ప్లే చేస్తాం, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మేడంతో మీరు మాట్లాడవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ శివ.